Hello friends, welcome back to my channel. This is Venkatesh Mogli, full stack developer. React.js క్రాష్ కోర్స్ పార్ట్ 7లో మనం API కాల్స్ గురించి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గురించి, ఇంకా యూనిట్ టెస్టింగ్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. లెట్స్ స్టార్ట్. సో ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే కంటెంట్స్ ఏంటి అంటే API కాల్స్, ఫెచ్, యాక్సియోస్, ఇంకా డిఫరెంట్ వేస్లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎలా చేయొచ్చు, జస్ట్ యూస్ చేసి యూనిట్ టెస్టింగ్ ఎలా చేస్తామనేది చూడబోతున్నాం. సో ఫస్ట్ API కాల్స్ గురించి చూద్దాం. సో అసలు API అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనమాట. బేసిక్గా ఒక రిక్వెస్ట్ తీసుకొని రెస్పాన్స్ ఇస్తే దాన్ని API అంటాం సింపుల్గా. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి, గెట్ టు, పోస్ట్, పుట్ టు, డిలీట్ అని చెప్పేసి. ప్రాక్టికల్గా చూడాలంటే ఇందులో చూడొచ్చు అనమాట. దీన్ని మనం పోస్ట్ మ్యాన్ అంటాం ఈ సాఫ్ట్వేర్ని. సో ఇందులో మనకి డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఉంటాయి, వీటిని API మెథడ్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి హెడర్స్ అనమాట. సో హెడర్స్ అంటే ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడర్స్ ఉంటాయి. అంటే మనం పాస్ చేసే కంటెంట్ ఏ టైపు, ఇంకా మనం ఏదైనా JWT లాంటిది ఏదైనా యూజ్ చేస్తే దానికి ఏం యూజ్ చేస్తాం, ఎలాంటి హెడర్ పాస్ చేయాలి, సో ఇలాంటివన్నీ కూడా ఈ హెడర్లో ఉంటాయన్నమాట. తర్వాత API బాడీ అంటే మనం ఏదైనా పోస్ట్ రిక్వెస్ట్ యూజ్ చేస్తున్నప్పుడు కానీ, పుట్ రిక్వెస్ట్ యూజ్ చేస్తున్నప్పుడు కానీ మనం డేటాని పాస్ చేస్తాం కదా. సో యూజర్ డేటా డీటెయిల్స్ వాటిని స్టోర్ చేయడానికి, సో అప్పుడు మనం బాడీ యూజ్ చేస్తాం అనమాట. ఇందులో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని పాస్ చేయొచ్చు. అంటే ఇక్కడ చూస్తే మనం JSON డేటా పాస్ చేస్తున్నాం. ఒకవేళ ఫామ్ డేటా పాస్ చేయాలనుకుంటే ఫామ్ డేటాలో పాస్ చేయొచ్చు. సో ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని పాస్ చేయొచ్చు అనమాట. ఇంకా API రెస్పాన్స్ అంటే మనకి ఒక పర్టికులర్ APIని కాల్ చేసినప్పుడు మనకు వచ్చే రెస్పాన్స్ అనమాట. ఇక్కడ చూస్తే మీకు ఒక రెస్పాన్స్ వస్తుంది కదా, యూజర్స్ యొక్క డేటా. సో దీన్ని మనం రెస్పాన్స్ అంటాం సింపుల్గా. ఇంకా రెస్పాన్స్ విత్ క్యాచ్ బ్లాక్ అంటే ఒకవేళ ఏదైనా నెట్వర్క్ ఎర్రర్ ఏదైనా ఉంటే మనకి ఎర్రర్ అనేది వచ్చింది. సో ఇది API గురించి. ఇంకా APIs గురించి ఇంకా క్లియర్గా తెలియాలి, ఇంకా APIస్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అని తెలియాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన లింక్స్ని మీరు క్లిక్ చేసి మీరు చూడొచ్చు, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. నెక్స్ట్ ఫెచ్ గురించి చూద్దాం. సో నెక్స్ట్ ఈ API కాల్స్ని మనం కాల్ చేయడానికి యూజ్ చేసే 2 ప్యాకేజెస్ ఏంటి అంటే ఎక్కువగా ఫెచ్ ఇంకా యాక్సియోస్, ఈ రెండు యూజ్ చేస్తారనమాట. సో ఫెచ్ అంటే ఏంటి, యాక్సెస్ అంటే ఏంటి, రెండింటి గురించి చూద్దాం. సో ఫస్ట్ ఫెచ్ గురించి చూద్దాం. థియరీ చెప్పే ముందు నేను ఫస్ట్ ప్రాక్టికల్ చెప్తాను, తర్వాత ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ఉంది కదా, అంటే రౌటింగ్ గురించి చెప్పినప్పుడు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. సో అయితే సేమ్ అదే ప్రాజెక్ట్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ ప్రాజెక్ట్ని రన్ చేస్తున్నాను. సో మన ప్రాజెక్ట్ రన్ అవుతుంది. సార్ ఇది హైడ్ చేస్తున్నాను. సో అవుట్పుట్ చూస్తే మనం ఫస్ట్ ఇక్కడ లాగిన్ అవ్వాలి. సో యూజర్ నేమ్, పాస్వర్డ్ నేను అడ్మిన్ అని చెప్పేసి ఇచ్చాను. సో ఇప్పుడు ఈ సైడ్ బార్లో ఇక్కడ మనకు ఆల్రెడీ 3 లింక్స్ ఇచ్చాం కదా. సో ఇక్కడ నేను గిటబ్ యూజర్స్ అని ఒక లింక్ ఇస్తాను. సైడ్ బార్ ఈ కాంపోనెంట్స్లో సైడ్ బార్ .js అనే ఫైల్కి వెళ్తే ఇక్కడ నేను ఆల్రెడీ లింక్స్ క్రియేట్ చేశాను కదా. సో ఇక్కడ నేను ఇంకొక లింక్ క్రియేట్ చేస్తున్నాను, గిట్హబ్ యూజర్స్ అని. సో ఇక్కడ పాత్ కూడా ఇస్తున్నాను. సో గిట్హబ్ యూజర్స్. సో ఇక్కడ ఇచ్చిన లింక్కి నేను రౌట్ అనేది క్రియేట్ చేయాలి కదా. సో ఇక్కడ నేను ఇక్కడ రౌట్ క్రియేట్ చేస్తున్నాను. సో /GitHub users అని చెప్పేసి ఇచ్చి నేను ఫస్ట్ కాంపోనెంట్ క్రియేట్ చేయాలి కదా. సో ఇక్కడ కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను. కాంపోనెంట్స్లో GitHub users.js. సో ఇక్కడ నేను ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను, ఒక హెడ్డింగ్ ఇస్తున్నాను GitHub users అని. సో సేమ్ దాన్ని నేను ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఒకసారి ఈ లింక్ని యాక్సెస్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనకి GitHub usersని లింక్ని యాక్సెస్ చేస్తే మనకి GitHub users అని హెడ్డింగ్ వచ్చింది. ఇక్కడ ఏం చేస్తానంటే GitHub యొక్క యూజర్స్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో కాబట్టి ఫస్ట్ ఈ కాంపోనెంట్కి వెళ్దాం, రిమైనింగ్ అన్ని క్లోజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం అంటే GitHub యొక్క యూజర్స్ని డిస్ప్లే చేయబోతున్నాం. సో దానికి ఫస్ట్ ఏంటంటే మనం స్టాటిక్గా యూజర్స్ని తీసుకుంటాను. ఇంకా సెట్ యూజర్స్ అని చెప్పేసి దాన్ని అప్డేట్ చేయడానికి ఒక స్టేట్ వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఇందులో ఇనీషియల్గా కొన్ని ఆబ్జెక్ట్స్ని తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ID ఒకటి తీసుకుంటున్నాను, అలానే నేమ్ వచ్చేసి నేమ్ ఒకటి తీసుకుంటున్నాను. తర్వాత వెబ్సైట్ అని చెప్పేసి ఇస్తున్నాను, అంటే పర్టికులర్ పర్సన్ యొక్క వెబ్సైట్కి వెళ్ళడానికి. సో ఎగ్జాంపుల్కి github.com అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇలా నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇలానే 3 times నేను దీన్ని కాపీ చేసి డిఫరెంట్ యూజర్స్ని ఇస్తున్నాను ఇక్కడ. సో IDs కూడా చేంజ్ చేస్తున్నాను, 2, 3 అని. సో టోటల్గా నేను 3 యూజర్స్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ 3 యూజర్స్ని ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను మ్యాప్ యూజ్ చేసుకొని. సో ఈచ్ యూజర్కి ఒక డివిజన్ ఇక్కడ క్రియేట్ చేసి డివిజన్లో ఈచ్ యూజర్ని డిస్ప్లే చేస్తాను. ఫస్ట్ ప్రొఫైల్ పిక్చర్ డిస్ప్లే చేస్తాను. సో ప్రొఫైల్ పిక్చర్ వచ్చేసి మనకి అసెట్స్లో ఆల్రెడీ ఉన్నది కదా, అంటే పబ్లిక్ ఫోల్డర్లో ఆల్రెడీ ఉన్నాయి కదా 2 లోగోస్ అనేవి. సో ఒక దాన్ని యూజ్ చేసుకుంటున్నాను.
సో డైరెక్ట్ లోగో 192.png అంటే మనకి ఆ ప్రొఫైల్ అనేది వచ్చింది అనమాట. సో ఒకసారి దీన్ని సేవ్ చేసి చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుంది అన్నది. సో ఇక్కడ చూస్తే మనకి 3 యూజర్స్ యొక్క ప్రొఫైల్ పిక్చర్స్ వచ్చాయి. నెక్స్ట్ దీని తర్వాత నేమ్ అనేది డిస్ప్లే చేయాలి కదా. సో ఇక్కడ నుంచి యూజర్ నుంచి వచ్చే నేమ్ని తీసుకుంటున్నాను. అలానే లింక్ కూడా ఇవ్వాలి కదా. సో యాంకర్ ట్యాగ్ కూడా తీసుకుంటున్నాను. సో యాంకర్ ట్యాగ్ తీసుకొని ఇందులో నేను లింక్ పాస్ చేస్తున్నాను, ఈ వెబ్సైట్ యొక్క లింక్ని. సో user.website, ఇంకా టార్గెట్ కూడా ఇస్తున్నాను బ్లాంక్గా ఓపెన్ అవ్వాలని, అంటే కొత్త ట్యాబ్లో ఓపెన్ అవ్వడానికి. ఇక్కడ లింక్ ఇస్తున్నాను, వెబ్సైట్ లింక్ అని. సో దీన్ని ఒకసారి సేవ్ చేసి చూద్దాం. సో మనకి ప్రొఫైల్ పిక్చర్ వచ్చింది, నేమ్ వచ్చింది, వెబ్సైట్ లింక్ కూడా వచ్చింది. సో కానీ ఇక్కడ మనకు సరిగ్గా డిస్ప్లే అవ్వట్లేదు కదా. సో ఒకసారి మనం కొన్ని క్లాసెస్ యాడ్ చేద్దాం. సో మొత్తాన్ని ఒక డివిజన్లో పెట్టి ఈ డివిజన్కి జస్టిఫై కంటెంట్ యాడ్ చేద్దాం. బూట్స్ట్రాప్ యొక్క క్లాస్ని జస్టిఫై కంటెంట్ సెంటర్. ఇంకా దీనికి ఫ్లెక్స్ యూజ్ చేయాలి కదా. సో డీఫ్లెక్స్ అంటే మనకి ఫ్లెక్స్ అనేది యాడ్ అవుద్ది. సో ఇప్పుడు మనకి కొంచెం కరెక్ట్గా వచ్చాయి. ఇంకా మార్జిన్ లేదు కాబట్టి కొంచెం మార్జిన్ కూడా యాడ్ చేద్దాం. సో M3 అని చెప్పేసి అంటే ఒక్కొక్క దానికి 3 మార్జిన్ యాడ్ అవుద్ది. అలానే ప్యాడింగ్ కూడా యాడ్ చేయొచ్చు. సో ఇప్పుడు కొంచెం బాగుంది చూడడానికి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నెక్స్ట్ నేను ఇప్పుడు నార్మల్గా క్లిక్ చేస్తే వాటి పర్టికులర్ వెబ్సైట్ లింక్స్కి వెళ్తాయి. కానీ ఇక్కడ మనం చూస్తే మనకి లోకల్ హోస్ట్ అని చెప్పేసి చూపిస్తుంది కదా. సో కాబట్టి ప్రతి లింక్కి ముందు మనం HTTPS అని చెప్పేసి యాడ్ చేద్దాం. తర్వాత ఈ టిల్డా మార్క్ యూజ్ చేస్తే మనం డైరెక్ట్గా వేరియబుల్ని డాలర్ యూజ్ చేసుకొని కర్లీ బ్రేస్లో పెట్టి యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఏమవుద్దంటే HTTPS తర్వాత ఆ వెబ్సైట్ అనేది వచ్చింది. సో ఇలా మనకి ఇక్కడ చూపించినట్టుగా చూపించింది అనమాట. సో క్లిక్ చేస్తే మనకి ఆ వెబ్సైట్కి వెళ్ళిద్ది. సో ఇప్పుడు నేను చేసింది జస్ట్ స్టాటిక్గా చేశాను. సో ఈ స్టాటిక్గా చేసిన దాన్ని నేను డైనమిక్ చేయాలి, అంటే కంటెంట్ని ఇక్కడ ఏదైతే యూజర్స్ ఉందో యూజర్స్ని నేను ఒక API కాల్ చేసి చేయాలి. సో దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఫెచ్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. సో సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమైనా చేయాలంటే యూజ్ ఎఫెక్ట్ అనే హుక్ యూజ్ చేసుకొని చేయాలి ఇందులో. సో ఈ యూజ్ ఎఫెక్ట్లో చేస్తున్నాను. సో ఇది ఒకసారి కాల్ చేయాలి ఫస్ట్ టైము లోడ్ అయిన తర్వాత. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫెచ్ అనేది యూజ్ చేసుకొని ఇందులో నేను ఒక పారామీటర్ ఇవ్వాలంటే రీసోర్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అని. సో నేను JSON ప్లేస్ హోల్డర్ అని చెప్పేసి ఒక API యూజ్ చేస్తున్నాను. సో ఇందులో యూజర్స్ అని చెప్పేసి డేటా ఉంటుంది అనమాట. ఈ యూజర్స్ APIకి నేను కాల్ చేస్తే నాకు ఈ డేటా అంతా వచ్చింది. సో నేను ఫస్ట్ ఇన్పుట్ కింద దాన్ని ఇచ్చాను. నెక్స్ట్ ఇన్పుట్ ఏంటి అంటే మనం కాన్ఫిగరేషన్ ఇవ్వచ్చు అనమాట. కాన్ఫిగరేషన్స్ అంటే ఇది మెథడ్ ఏ టైప్ అని, అంటే గెట్ మెథడా, పుట్ మెథడా, పోస్టా, డిలీటా అని చెప్పేసి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి కదా, ఆ మెథడ్స్ ఇవ్వచ్చు అనమాట. సో డిఫాల్ట్గానే ఇది గెట్ మెథడ్ అనమాట. సో గెట్ మెథడ్కి మనం ఈ కాన్ఫిగరేషన్ ఇవ్వాల్సిన పని లేదు. సో అదర్ దాన్ గెట్ అయినప్పుడు మనం ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ దెన్ అంటే ఇది మనకి ఒక ప్రామిస్ని రిటర్న్ చేసిద్ది. సో ప్రామిస్ కూడా ఎలా ఉంటుందంటే రెస్పాన్స్ అనమాట. ఒక రెస్పాన్స్ని రిటర్న్ చేసిద్ది. ఆ రెస్పాన్స్ అనేది మనకి డైరెక్ట్గా JSON ఫార్మేట్లో ఉండదు. సో కాబట్టి మనం ఏం చేయాలి, JSONలో కన్వర్ట్ చేసుకోవాలి. ఒకసారి మీరు ఈ రెస్పాన్స్ని కన్సోల్ చేస్తే మీకు అర్థమవుద్ది రెస్పాన్స్ ఎలా వస్తుంది అన్నది. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేసి కన్సోల్ ఓపెన్ చేసి చూద్దాం మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అన్నది. సో కన్సోల్లో మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది, కీ ప్రాప్ యూజ్ చేయలేదని. సో లిస్ట్ ఎప్పుడు యూజ్ చేసినా కూడా మనం కీ ప్రాప్ అనేది యూజ్ చేయాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో యూజర్లో మనకి ఐడి ఆల్రెడీ ఉంది కాబట్టి యూనిక్గా, సో ఐడి ఇచ్చాను. ఒకసారి రీఫ్రెష్ చేస్తే ఎర్రర్ పోయింది. ఒకసారి రీఫ్రెష్ చేసి క్లిక్ చేస్తే మనకి ఎర్రర్ పోయింది. ఇప్పుడు చూడండి మనకి రెస్పాన్స్ అనేది సమ్ డిఫరెంట్ వేలో వస్తుంది, అంటే బాడీ అని, స్టేటస్ అని, ఓకే అని, డిఫరెంట్ థింగ్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. కానీ ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్ అనమాట, మెయిన్ బాడీ డేటా ఏదైతే ఉందో ఆ డేటా కావాలి. సో అది JSONలో కన్వర్ట్ చేస్తేనే వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఈ రెస్పాన్స్ని మనం JSONలో కన్వర్ట్ చేద్దాం. సో వచ్చిన రెస్పాన్స్ని JSONలో కన్వర్ట్ చేస్తే మనకి JSON డేటా వచ్చింది. దీని తర్వాత మళ్ళీ ప్రామిస్ని తీసుకొని ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనకి డేటా వస్తుంది కదా. సో ఈ డేటాని ఒకసారి మనం కన్సోల్ చేద్దాం. సో కరెక్ట్గా డేటా వస్తుందా లేదా అని చూడడానికి. సో ఒకసారి దీన్ని సేవ్ చేసి చూద్దాం. సో ఇక్కడ అవుట్పుట్ చూస్తే కన్సోల్లో మనకి డిఫరెంట్ డేటా అనేది వస్తుంది అనమాట JSON ఫార్మాట్లో, ఎందుకంటే మనం ఇక్కడ JSON కింద కన్వర్ట్ చేసాం కాబట్టి. సో ఈ కన్వర్ట్ అయిన డేటాని మనం కేవలం కన్సోల్కే కాకుండా మన ఇష్టం అనమాట, వచ్చిన డేటాని మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు అదే డేటాని నేను యూజర్స్కి సెట్ చేసుకోవచ్చు కదా ఈజీగా. సెట్ యూజర్స్ అని చెప్పేసి ఈ డేటాని సెట్ చేస్తే నాకు ఇందులో డేటా ఏది ఉంటే ఆ డేటా అంతా ఇక్కడ డిస్ప్లే చేసిద్ది అనమాట. సో ఇక్కడ చూడండి మనకి డేటా అంతా కూడా డిస్ప్లే చేస్తుంది.
సో ఇది కొంచెం ఇంకా రెస్పాన్సివ్గా లేదు కాబట్టి దీన్ని కొంచెం ఇంకా యాడ్ చేద్దాం స్టైల్స్ని. సో ఫ్లెక్స్ ర్యాప్ అని చెప్పేసి అంటే స్పేస్ ఉన్నంత వరకు తీసుకొని మిగతాదంతా ర్యాప్ అవుద్ది అనమాట. సో ఇప్పుడు కొంచెం క్లియర్గా ఉంది కదా. సో ఈ విధంగా మనం ఫెచ్ యూజ్ చేసుకొని మనం ఏపీఎస్ని కాల్ చేస్తాం. సో కేవలం గెట్ మెథడ్కే కాదు, డిఫరెంట్ మెథడ్స్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే గిటబ్ యూజర్స్ ఉంది కదా, దీని కింద నేను యాడ్ యూజర్ అని చెప్పేసి ఒక బటన్ ఇస్తాను. సో ఈ బటన్లో ఏంటంటే యాడ్ యూజర్. సో నేను ఈ యాడ్ యూజర్ క్లిక్ చేయగానే నాకు ఒక కొత్త యూజర్ క్రియేట్ అవ్వాలన్నమాట. ఇది నేను క్లిక్ చేయగానే కొత్త యూజర్ క్రియేట్ అవ్వాలి. సో డిఫాల్ట్గా నేమ్స్ అన్నీ నేను ఇస్తానమాట. ఈ ఇన్పుట్స్ అలాంటివి ఏం తీసుకోకుండా డైరెక్ట్గా యాడ్ యూజర్ అంటే యూజర్ యాడ్ అవ్వాలి. సో ఈ యాడ్ యూజర్కి నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి కదా, యాడ్ యూజర్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఇందులో ఈ ఫెచ్ మెథడ్ యూజ్ చేసుకొని, ఇది నార్మల్గా అయితే గెట్ మెథడ్ కదా, ఇప్పుడు నేను దీన్ని పోస్ట్ మెథడ్ కింద మార్చాలంటే ఏం చేయాలి, ఇక్కడ కాన్ఫిగరేషన్ ఇవ్వాలి. సో మెథడ్ వచ్చేసి ఇక్కడ పోస్ట్ అని ఇస్తే సరిపోద్ది. తర్వాత ఇక్కడ బాడీ పాస్ చేయాలి కదా మనం, అంటే డేటా ఏ ఫార్మేట్లో ఉంది, ఇంకా ఏ డేటాని మనం సేవ్ చేద్దాం అనుకుంటున్నాం, ఏ డేటాని యాడ్ చేద్దాం అనుకున్నది ఇక్కడ రాయాలన్నమాట. సో అది కూడా జేసన్ ఫార్మేట్లో ఉండాలి. సో జేసన్ స్ట్రింగ్ఫై అని చెప్పేసి మనం ఏ డేటాని పాస్ చేయాలో ఆ డేటా పాస్ చేయొచ్చు అనమాట ఇక్కడ. సో ఇక్కడ నేను ఒక యూజర్ క్రియేట్ చేస్తున్నాను, న్యూ యూజర్ అని. ఇందులో మనం ఈ డీటెయిల్స్ అన్ని పాస్ చేయొచ్చు అనమాట. ఈ డైరెక్ట్ ఈ ఆబ్జెక్ట్ని కాపీ చేస్తున్నాను. ఈ ఆబ్జెక్ట్లో నేను ఐడి ఏదైనా ఇవ్వచ్చు, ఐడి ఇవ్వకపోయినా పర్లేదు, ఎందుకంటే ఐడి అనేది కొత్తగా క్రియేట్ అవుతుంది. సో కొత్త నేమ్ ఇచ్చాను, ఐడి తీసేసి ఇంకా వెబ్సైట్ అనేది ఇచ్చాను. సో ఇప్పుడు ఈ న్యూ యూజర్ని నేను దీనికి పాస్ చేయాలి కదా, స్ట్రింగిఫై చేసిన దాంట్లోకి. ఈ న్యూ యూజర్ని ఇక్కడ పాస్ చేస్తే మనకి కొత్త యూజర్ క్రియేట్ అవుతారు. తర్వాత ఆ వచ్చిన రెస్పాన్స్ మళ్ళీ మనకి జేసాన్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకున్నాక మనకి రెస్పాన్స్ వచ్చింది. సో ఇక్కడ మనకి సెట్ చేయాల్సిన పని లేదనమాట. ఒకసారి కన్సోల్ చేస్తాం దాన్ని. ఇప్పుడు మనం యాడ్ యూజర్ని యూజ్ చేసుకోవచ్చు కదా, ఆన్ క్లిక్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ యాడ్ యూజర్ ఉంది కదా, ఈ మెథడ్ని యాక్సెస్ చేస్తున్నాను అనమాట. ఒకసారి దీన్ని సేవ్ చేసి చూద్దాం. సో ఇప్పుడు నేను యాడ్ క్లిక్ చేయగానే నాకు న్యూ యూజర్ అనేవాడు క్రియేట్ అవుతాడనమాట. సో ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ అనేది ఒకటి క్రియేట్ అయింది కదా కొత్తది. ఇందులో మనకి రెస్పాన్స్ ఏమొస్తుందంటే ఐడి 11 అనేది వస్తుంది అనమాట. అంటే మనకి 10 యూజర్స్ అనేవాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. సో కాబట్టి 11th యూజర్ అనేవాడు క్రియేట్ అయ్యాడు. సో ఈ విధంగా మనం పోస్ట్ మెథడ్ అనేది చేసాం. ఇలానే మనం పుట్ మెథడ్ కూడా చేయొచ్చు అనమాట. సో దీన్ని మనం కాపీ చేసి పుట్ మెథడ్ చేయాలంటే అప్డేట్ యూజర్ అని చెప్పేసి ఒక మెథడ్ క్రియేట్ చేశాను. ఇక్కడ పోస్ట్ ప్లేస్లో పుట్ అని చెప్పేసి పెడుతున్నాను. ఇప్పుడు మనకి అప్డేట్కి ఏం చేయాలంటే మనం ఏ యూజర్ని అప్డేట్ చేయాలో ఇక్కడ మనం పాస్ చేయాలి. ఎగ్జాంపుల్కి ఇక్కడ మనకి 10th యూజర్ ఉన్నాడు అనుకోండి. సో 10th యూజర్ యొక్క ఐడి పాస్ చేయాలి. ఎగ్జాంపుల్ 10 అని చెప్పేసి పాస్ చేస్తున్నాను. సో ఏం చేస్తాను, జస్ట్ ఇది ఒక్కటే మారుస్తాను పుట్ మెథడ్ అని, రిమైనింగ్ అంతా సేమే. సో ఇప్పుడు ఒకసారి దీన్ని కూడా అప్డేట్ చేయాలి కదా. సో యాడ్ బటన్ కింద నేను అప్డేట్ బటన్ కూడా క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ అప్డేట్ యూజర్ అని చెప్పేసి రాసి ఇక్కడ అప్డేట్ యూజర్ మెథడ్ని యాక్సెస్ చేయొచ్చు. ఒకసారి దీన్ని సేవ్ చేసి కన్సోల్ ఒకసారి క్లియర్ చేయండి. సో అప్డేట్ యూజర్ అనగానే సో ఇక్కడ చూస్తే మనకి అవుట్పుట్ వచ్చింది చూడండి, అప్డేట్ 10th యూజర్ అప్డేట్ అయిందని చెప్పేసి వచ్చింది. నెట్వర్క్లో ఇక్కడ చూడండి 10th యూజర్ని అప్డేట్ చేసాం కదా. సో మనం అప్డేట్ చేస్తున్న డేటా అనేది ఇక్కడ చూపిస్తుంది. అలానే దాని ప్రివ్యూ చూస్తే మనకి ఐడి 10 అనేది అప్డేట్ అయినట్టు వచ్చిందనమాట. ఇది యాక్చువల్గా ఫేక్ ఏపీఐ కాబట్టి ఒరిజినల్ డేటాని ఏం చేంజ్ చేయదు. సో కేవలం మనకి ఏపీఐ కాల్ వర్క్ అవుతుందో లేదా అని చెప్తుంది అనమాట. సో దానికోసం ఇది యూజ్ చేస్తున్నాం జేసన్ ప్లేస్ హోల్డర్ అనేది. నెక్స్ట్ అప్డేట్తో పాటు డిలీట్ కూడా చేయొచ్చు. డిలీట్ అంటే ఏంటి, సింపుల్గా యూజర్ని డిలీట్ చేస్తాం అనమాట. సేమ్ మనం ఐడి ఏదైతే ఏ యూజర్ని అయితే డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ యూజర్ యొక్క ఐడి ఇస్తాము. సో ఇప్పుడు డిలీట్ యూజర్ చేయగానే ఇక్కడ మెథడ్ అనేది మార్చాలి మనం. పుట్ నుంచి డిలీట్కి మార్చితే మనం ఆ యూజర్ని డిలీట్ చేస్తున్నట్టు అనమాట. ఇంకా మనం యూజర్ యొక్క డేటా మొత్తం పాస్ చేయాల్సిన పని లేదు, కేవలం నెంబర్ ఇస్తే సరిపోద్ది అనమాట. ఏ ఐడిని మనం డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ ఐడి. సో ఇంక ఈ ఆబ్జెక్ట్ అవసరం లేదు. డిలీట్ అయిన తర్వాత కూడా సేమ్ మనకి ఒక ఎంటీ డేటా అనేది ఇవ్వాలి ఇది, లేదా ఏదో ఒక రెస్పాన్స్ అనేది ఇవ్వాలి. సో దాని కూడా నేను ఇక్కడ ఒక బటన్ క్రియేట్ చేస్తున్నాను, డిలీట్ యూజర్. సో సేమ్ ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసిన డిలీట్ యూజర్ మెథడ్ని యూజ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, మళ్ళీ ఈ డిలీట్ యూజర్ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే నాకు రెస్పాన్స్ అనేది వచ్చింది చూడండి, ఇక్కడ ఎంటీ ఆబ్జెక్ట్ అనేది వచ్చింది. అంటే ఈ ఫెచ్ యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ మెథడ్స్ని ఇంకా డిఫరెంట్ డేటాని మనం పాస్ చేయగలిగాం అనమాట. కేవలం ఈ రియల్ టైమ్ ఏపీఎస్నే కాకుండా మనం నార్మల్ జేసన్ డేటాను కూడా మనం ఫెచ్ చేయొచ్చు అనమాట.
ఎలా అంటే ఎగ్జాంపుల్ నేను పబ్లిక్ ఫోల్డర్లో data.json అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఈ పబ్లిక్ ఫోల్డర్లో ఇక్కడ ఏం చేశానంటే ఒక ఆబ్జెక్ట్ ఇచ్చాను. సో ఇక్కడ కీ వాల్యూ పేర్స్ కింద ఇచ్చాను అనమాట. ఇవి మొత్తం స్ట్రింగ్లో ఉండాలి, ఎందుకంటే ఇదంతా స్ట్రింగిఫైడ్ అనమాట JSON డేటా. సో దీన్ని నేను ఫస్ట్ ఇక్కడ యాక్సెస్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలి, data.jsonni ఇన్పుట్ కింద తీసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను, యూజర్స్ డేటా అని చెప్పేసి. తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే న్యూ రిక్వెస్ట్ అని చెప్పేసి ఈ JSON యొక్క పాత్ ఇవ్వాలన్నమాట, data.json. సో ఇది ఎక్కడ ఉంది, నార్మల్గా అయితే ఈ పబ్లిక్ ఫోల్డర్లో ఉంది కదా. సో పబ్లిక్ ఫోల్డర్ ఉంది కాబట్టి డైరెక్ట్గా /data.json అంటే మనకి data.json అనేది వచ్చింది. సో ఈ రిక్వెస్ట్ని మనం పాస్ చేయొచ్చు అనమాట. ఈ ఫెచ్ యూజ్ చేసుకొని మనం పాస్ చేయొచ్చు. ఇందులో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద ఇది ఏదైతే రిక్వెస్ట్ తీసుకున్నామో యూజర్స్ డేటాని ఇక్కడ పాస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనకి రెస్పాన్స్ వచ్చింది కదా, వచ్చిన రెస్పాన్స్ని JSON కింద కన్వర్ట్ చేసుకున్నాం. కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ దాన్ని కన్సోల్ చేస్తున్నాం. ఒకసారి దీన్ని కామెంట్ చేసి కన్సోల్ ఒకటే చెక్ చేద్దాం. ఒకసారి సేవ్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ అనేది వచ్చింది చూడండి. మనం ఏదైతే JSOన్ని యాక్సెస్ చేస్తున్నామో data.json, ఆ data.json నుంచి మనకి రెస్పాన్స్ వచ్చిందనమాట. సో ఈ రెస్పాన్స్ని కూడా మనం ఈ సెట్ యూజర్స్కి సెట్ చేయొచ్చు. సో ఇందులో మనకి ప్రీవియస్గా ఉన్న డేటాని తీసుకొని దానికి దీన్ని యాడ్ చేద్దాం, లేదంటే మొత్తం డేటా అంతా పోయి ఒకటే ఉంటుంది అనమాట. సో ప్రీవియస్ డేటాని తీసుకోవాలనుకుంటే ఒక వేరియబుల్ తీసుకోవచ్చు ఇక్కడ ప్రీవియస్ డేటా అని. తర్వాత ఇక్కడ నుంచి మనం రిటర్న్ చేయాలన్నమాట కొత్త డేటాని. సో ఇది అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ కదా, సో అరేలోకి ఈ ప్రీవియస్ డేటాని తీసుకొని తర్వాత మనం కొత్తగా ఏదైతే వచ్చిందో ఆ డేటాని యాడ్ చేస్తాం. సో ఇప్పుడు దీన్ని ఒకసారి సేవ్ చేసి ఇక్కడ రీఫ్రెష్ చేద్దాం. సో గిటబ్ యూజర్స్లో సో ఐడి అనేది మనకి యూనిక్గా లేదు కాబట్టి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. సో ఒకసారి data.jsonలో ఐడి చేంజ్ చేద్దాం, ఒక 12 అని ఇద్దాం, 12 లేదు కాబట్టి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ యాక్సెస్ చేస్తే మనకి ఎర్రర్ అనేది పోయిద్ది అనమాట. ఒకసారి పైన ఉన్న ఫెచ్ని కామెంట్ చేద్దాం, ఎందుకంటే మనకి రియల్ టైం డేటా వస్తుంది కదా, దాన్ని ఒకసారి కామెంట్ చేసి ఈ 3 డేటాకి ఎక్స్ట్రా డేటా ఇక్కడ యాడ్ అవ్వాలన్నమాట. ఇది చిన్ని అనేది. సో చిన్ని ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకొక నేమ్ ఇస్తున్నాను, శివ అని చెప్పేసి. అలానే ఇక్కడ 3 ఐడీస్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ID 4 ఇస్తున్నాను. ఇప్పుడు మనకు కరెక్ట్గా డేటా అనేది చూపించిద్ది. సో ప్రీవియస్ డేటాకి నేను కొత్తగా యాడ్ అయిన డేటాని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి చూద్దాం. ఒకసారి గిటబ్ యూజర్స్ని యాక్సెస్ చేస్తే చూడండి చివరిన శివ అనేది వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం క్రియేట్ చేసిన data.json నుంచి వచ్చిందనమాట. సో అంటే కేవలం మనం ఏపీఎస్ అంటే రియల్ టైం ఏపీఎస్ నుంచే కాకుండా మన దగ్గర ఉన్న డిఫరెంట్ రీసోర్సెస్ నుంచి ఫిట్ చేసుకొని మనం రెస్పాన్స్ని గెట్ చేయొచ్చు అనమాట. ఇంకా నేను వేరే డిఫరెంట్ టైప్స్ కూడా చేశాను. అవి ఏంటంటే todo.txt అని చెప్పేసి క్రియేట్ చేశాను. సో ఈ TXT నుంచి కూడా నేను డైరెక్ట్గా అక్కడ డిస్ప్లే చేయొచ్చు అనమాట. సో ఎలా డిస్ప్లే చేస్తాను అంటే ఈ గిటబ్ యూజర్స్లోనే ఇక్కడ నేను టుడు డేటా అని చెప్పేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. సేమ్ ఇక్కడ రిక్వెస్ట్ తీసుకున్నట్టే todo.txt అని చెప్పేసి తీసుకుంటున్నాను. అగైన్ ఇక్కడ నేను మళ్ళీ ఫెచ్ రిక్వెస్ట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఈ ఫెచ్ రిక్వెస్ట్లో ఏం చేస్తున్నాను అంటే టుడు డేటా తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకు ఈ టెక్స్ట్ నుంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. సో వచ్చిన రెస్పాన్స్ నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను JSONలో కన్వర్ట్ చేయకూడదు, ఎందుకంటే ఇది JSON డేటా కాదు కదా, టెక్స్ట్ డేటా కాబట్టి మనం టెక్స్ట్ కింద కన్వర్ట్ చేయాలి. ఇది టెక్స్ట్ కింద కన్వర్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఈ డేటా అంతా కూడా మనకి రెస్పాన్స్ కింద వచ్చింది. సో వచ్చిన రెస్పాన్స్ని ఒకసారి చెక్ చేద్దాం రెస్పాన్స్ వస్తుందో లేదా అన్నది. సో ఒకసారి గిటబ్ యూజర్స్ యాక్సెస్ చేసి ఇక్కడ చూస్తే చూడండి ఇక్కడ TXT నుంచి మనకి ఏదైతే డేటా ఉందో అదంతా ఇక్కడ వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, ఇక్కడ డిస్ప్లే చేయొచ్చు కదా ఫ్రంట్ ఎండ్లో. సో ఎలా డిస్ప్లే చేస్తామంటే మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ఇదేంటంటే టుడు అని చెప్పేసి అంటున్నాను, సెట్ టుడు అని చెప్పేసి మెథడ్ కూడా ఇస్తున్నాను. యూజ్ స్టేట్ అనే దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసి సో ఈ యూజ్ స్టేట్లో ఇనిషియల్గా నేను ఎంప్టీ పాస్ చేస్తున్నాను అనమాట. సో అయితే ఇప్పుడు ఈ టుడుని ఎలా యూజ్ చేస్తాను అంటే ఈ బటన్స్ కింద ఈ డిలీట్ బటన్ ఉంది కదా, దీని కింద నేను ఒక పారాగ్రాఫ్ తీసుకుంటాను. సో ఈ పారాగ్రాఫ్లో మనకి ఒక ట్యాగ్ ఉంటుంది అనమాట, డేంజరస్లీ సెట్ ఇన్నర్ HTML అని చెప్పేసి ఉంటుంది. ఇది ఏం చేసిద్ది అంటే మనకి HTML అనే దాన్ని ప్రాపర్టీ కింద తీసుకొని మనం దేన్నైతే పాస్ చేస్తున్నామో దాన్ని HTML కింద కన్వర్ట్ చేసిద్ది అనమాట. సో ఇప్పుడు మనం దేన్ని పంపిస్తున్నాం HTML కింద ఈ టుడు అనేసి దాంట్లోకి మనం TXTని సెట్ చేసి ఇక్కడ పాస్ చేస్తున్నాం. సో దీన్ని ఇక్కడ సెల్ఫ్ క్లోజర్ చేసేయచ్చు.
ఇంకా నేను ఇంకా సెట్ చేయలేదు కదా టీఎక్స్టీ తీసుకున్న టీఎక్స్టీని. సో దాన్ని ఇక్కడ సెట్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను జస్ట్ కన్సోల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను సెట్ చేయాలి. సెట్ టు డూ అని చెప్పేసి ఇక్కడ నుంచి వచ్చిన డేటాని ఇక్కడ సెట్ చేస్తే నాకు డిస్ప్లే చేసిద్ది అనమాట. ఒకసారి సేవ్ చేసి చెక్ చేయండి. ఇక్కడ చూస్తే మనకి అబౌట్ టు యూజరు ఐఎమ్ వెంకటేష్ మొగ్లే ఐఎమ్ ఫుల్ స్టాక్ డెవలపర్ అనేది టెక్స్ట్ కింద కాకుండా HTML కింద కన్వర్ట్ అయ్యి చూపిస్తుంది. సో కేవలం ఇప్పుడు నేను సపోజ్ ఏదైనా చేంజ్ చేయాలనుకోండి ఇక్కడ నుంచి, సో ఈజీగా చేంజ్ చేసేయచ్చు. అబౌట్ అని చెప్పేసి జస్ట్ ఇది ఒకటే పెట్టాను అనుకోండి. ఇప్పుడు సైడ్ బార్లో గిటబ్ యూజ్ చెక్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది అనమాట. సో ఇదే కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే contact.md అని చెప్పేసి ఉంది. ఇదేంటంటే MD ఫైల్స్ తెలుసు కదా, రియాక్ట్లో యూజ్ చేస్తారు. సో మార్క్ డౌన్ అని చెప్పేసి ఉంటుంది. ఆ మార్క్ డౌన్ ఫార్మేట్ అనమాట ఇది. సో ఇందులో నేను ఏం చేస్తానంటే ఇది ఒక హెడ్డింగ్, సో ఇది ఒక సబ్ హెడ్డింగ్. ఇందులో నేను ఒక చిన్న పారాగ్రాఫ్ రాశాను అనమాట. దీన్ని యాక్సెస్ చేయాలంటే సేమ్ ఇక్కడ దీన్ని ఎలా యాక్సెస్ చేసామో అలానే ఇక్కడ కాంటాక్ట్ డేటా అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నాను వేరియబుల్ని. ఇంకా contact.md అని చెప్పేసి పాత్ ఇస్తున్నాను, రీసోర్స్ యొక్క పాత్ని. ఇంకా ఈ డేటాని నేను ఇక్కడ ఫెచ్ చేసుకోవాలి కదా. సో ఎలా ఫెచ్ చేసుకుంటాను, సేమ్ పైన ఉన్న ఫెచ్ని కాపీ చేసి ఇక్కడ కాంటాక్ట్ డేటాని రిక్వెస్ట్ కింద ఇచ్చి వచ్చిన రెస్పాన్స్ని నేను TXT కింద కన్వర్ట్ చేస్తాను. సో ఇక్కడ ఇది ఏంటంటే ఇదంతా టెక్స్ట్ ఫైల్ కదా, ఈవెన్ JSON తప్ప మిగతావన్నీ కూడా ఏదున్నా అవన్నీ టెక్స్ట్ ఫార్మేట్ అనమాట. సో కాబట్టి మనం టెక్స్ట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో వచ్చిన టెక్స్ట్ మనం ఏం చేయాలి, మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కాంటాక్ట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. అలానే సెట్ కాంటాక్ట్ అని ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను, ఇది సెట్ చేయడానికి అనమాట. సో ఇప్పుడు నేను ఈ సెట్ కాంటాక్ట్ యూజ్ చేసుకొని వచ్చిన డేటాని సెట్ చేస్తాను. సో ఈ కాంటాక్ట్ డేటాని ఇక్కడ సెట్ చేశాను. ఇప్పుడు దాన్ని డిస్ప్లే చేయాలి కదా. సో ఎలా డిస్ప్లే చేస్తానంటే రియాక్ట్ మార్క్ డౌన్ అని చెప్పేసి ఒక ప్యాకేజ్ ఉంటుంది. సో రియాక్ట్ మార్క్ డౌన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇది ఇన్స్టాల్ చేసుకొని ఎలా యూజ్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఇక్కడ మనం దాన్ని ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ రియాక్ట్ మార్క్ డౌన్ అంటే ఒక కాంపోనెంట్ ఏదైతే మనం డిఫాల్ట్గా అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, రియాక్ట్ మార్క్ డౌన్. సో ఈ కాంపోనెంట్లోకి మనం ఏం చేస్తామంటే ఈ వచ్చిన డేటా ఏదైతే ఉందో దాన్ని పాస్ చేస్తాం అన్నమాట. సో ఇందులో ఎలా పాస్ చేస్తామంటే చిల్డ్రన్ అని చెప్పేసి ప్రాప్ ఉంటుంది, ఇందులోకి ఈ కాంటాక్ట్ డేటాని పాస్ చేయాలి. సో దీన్ని ఇక్కడ క్లోజ్ చేయొచ్చు, ఈ పైదాన్ని రిమూవ్ చేసేయచ్చు. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి, ఒకసారి రిఫ్రెష్ చేసి చెక్ చేస్తే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇంకా నా ఈమెయిల్ అడ్రస్ అలానే నేను అక్కడ ఏదైతే పారాగ్రాఫ్ రాసానో పారాగ్రాఫ్ కూడా వచ్చిందనమాట. సో ఈ విధంగా మనం కేవలం రియల్ టైం ఏపీఎస్నే కాకుండా JSON డేటాని యూజ్ చేయగలిగాము, అలానే టెక్స్ట్ ఫైల్ని యూజ్ చేయగలిగాము, అలానే MD ఫైల్ని కూడా యూజ్ చేయగలిగాము అనమాట. సో ఈ విధంగా మనం డిఫరెంట్ రీసోర్సెస్ని రిక్వెస్ట్గా ఇచ్చి రెస్పాన్స్ని గెట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఫెచ్ గురించి థియరీ చూద్దాం. సో ఫెచ్ అంటే బేసిక్గా ఒక వెబ్ API అనమాట. సో వెబ్ API అంటే మనకు కేవలం బ్రౌజర్లో మాత్రమే అది అవైలబుల్ ఉండిద్ది. Node.js లాంటి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో ఇది అవైలబుల్ ఉండదు, కేవలం బ్రౌజర్లో మాత్రం వర్క్ అవుద్ది. ఇంకా ఇది కూడా సేమ్ API అంటే ఒక రిక్వెస్ట్ని తీసుకొని రెస్పాన్స్ని ఇచ్చింది కాబట్టి ఇది API అనమాట. ఇంకా ఇది కేవలం రియల్ టైమ్ APIస్ని మాత్రమే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీసోర్సెస్ని ఇది రిక్వెస్ట్ కింద తీసుకొని రెస్పాన్స్ని ఇచ్చుద్ది. అలానే ఫెచ్ అనేది ఒక మ్యాండేటరీ ఆర్గ్యుమెంట్ని తీసుకునేది అనమాట. అదేంటంటే రీసోర్స్ యొక్క పాత్. ఇంకా ఇది ఒక ప్రామిస్ని రిటర్న్ చేసిద్ది, అదే రెస్పాన్స్ అనమాట. అంటే మనకి తీసుకున్న రీసోర్స్ అనేది సక్సెస్ రెస్పాన్స్ ఇచ్చిందా లేదంటే ఫెయిల్యూర్ రెస్పాన్స్ ఇచ్చిందా అనేది చెప్పుద్ది. ఇంకా మనం క్యాచ్ బ్లాక్ యూజ్ చేస్తే మనకి ఏదైనా నెట్వర్క్ ఉంటే నెట్వర్క్ ఎర్రర్ అని చెప్పుద్ది అనమాట. సో ఇంకా ఫెచ్ అనేది కేవలం బ్రౌజర్లో ఉండిద్ది అని చెప్పాను కదా. సో Node.jsలో ఇది సపోర్ట్ ఉండదు. Node.jsలో ఒకవేళ ఫెచ్ యూజ్ చేయాలనుకుంటే నోడ్ ఫెచ్ అని ఒక NPM ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకుంటే సేమ్ ఫీచర్స్ అందులో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇంకా ఇన్డెప్త్గా తెలియాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ ఫెచ్ గురించి ఇంకా డీటెయిల్డ్గా చూడొచ్చు. ఇంకా క్యాచ్ బ్లాక్ గురించి చెప్పలేదు కదా. సో ఇక్కడ చూడండి, క్యాచ్ బ్లాక్ అంటే ఒకవేళ మనకి ఏదైనా నెట్వర్క్ ఎర్రర్ వస్తే అది చెప్పుద్దాను కదా. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏం చేసాం, మనకు ఒకవేళ రెస్పాన్స్ వస్తే అక్కడ మనం సెట్ చేసాం. ఒకవేళ మనకి ఎర్రర్ వస్తే సో క్యాచ్ బ్లాక్లో మనం గెట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఎర్రర్ని కన్సోల్ చేస్తున్నాను. సో ఒకసారి నేను నెట్వర్క్ స్టాప్ చేసి చెక్ చేస్తాను. కన్సోల్లో ఒకసారి ఇక్కడ రీఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకి ఎర్రర్ నెట్వర్క్ డిస్కనెక్టెడ్ అని చెప్పేసి ఎర్రర్ వచ్చింది కదా. సో ఈ విధంగా మనకి నెట్వర్క్ ఏమైనా ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ అనేది చూపించింది అనమాట.
సో ఈ విధంగా మనం క్యాచ్ బ్లాక్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఏదైనా నెట్వర్క్ ఎర్రర్ అవి చెక్ చేయాలనుకున్నప్పుడు ఈ క్యాచ్ బ్లాక్ అనేది యూజ్ అవుద్ది. సో ఇది ఫెచ్ గురించి. నెక్స్ట్ యాక్సియోస్ గురించి చూద్దాం. సో యాక్సియోస్ వచ్చేసరికి సో యాక్సియోస్ అనేది కూడా సేమ్ ఫెచ్ లానే అనమాట. కానీ దానికి దీని డిఫరెన్స్ ఏంటి అంటే యాక్సియోస్ కేవలం బ్రౌజర్లో మాత్రమే కాదు నోడ్ జేఎస్లో కూడా వర్క్ అవుద్ది. ఎందుకంటే ఇది హెచ్టిటిపి క్లయింట్ అనమాట. హెచ్టిటిపి క్లయింట్ బేస్డ్ అనమాట. సో బ్రౌజర్లో అయితే మనకి XML HTTP అని చెప్పేసి మాడ్యూల్ని యూజ్ చేసుకునేది. నోడ్ జేఎస్లో అయితే డైరెక్ట్ HTTP రిక్వెస్ట్ని యూజ్ చేసుకునేది అనమాట. అంతేకాకుండా ఇది ఏంటి అంటే ఇది అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని సపోర్ట్ చేయదు. ఇది JSON కింద ఆటోమేటిక్ కన్వర్ట్ చేసేది కాబట్టి JSON డేటాని మాత్రమే ఇది సపోర్ట్ చేసేది. ఇంకా యాక్సెస్ అనేది ఎక్కువగా JSON సంబంధించిన API కాల్స్ని రియల్ టైమ్ APIస్ని కాల్ చేయడానికి యాక్సెస్ ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ఒకసారి యాక్సెస్ గురించి ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇప్పుడు నేను ఏదైతే చేశానో సేమ్ అదే డేటాని నేను యాక్సెస్ యూజ్ చేస్తాను. సో ఇప్పుడు ఆల్రెడీ నేను గిటబ్ యూజర్స్ అని క్రియేట్ చేశాను కదా, సేమ్ దీన్నే నేను కాపీ చేసి ఇంకోటి క్రియేట్ చేస్తాను. ఇదేంటంటే యూట్యూబ్ యూజర్స్ అని చెప్పేసి ఒక కాంపోనెంట్ క్రియేట్ చేశాను. సో ఇక్కడ దీని నేమ్ మొత్తం చేంజ్ చేస్తాను, యూట్యూబ్ యూజర్స్ అని. అలానే హెడ్డింగ్ కూడా చేంజ్ చేస్తున్నాను, యూట్యూబ్ యూజర్స్ అని. ఇప్పుడు దీనికి లింక్ ఇవ్వాలి కదా సైడ్ బార్లో. సో సైడ్ బార్లో ఫస్ట్ ఇక్కడ నేను కాంపోనెంట్ని రౌట్లో ఇచ్చి తర్వాత కింద లింక్ ఇస్తాను యూట్యూబ్ యూజర్స్ అని. సో ఇంపోర్ట్ చేశాను, ఇక్కడ ఇంపోర్ట్ చేసిన దాన్ని ఇక్కడ కాంపోనెంట్ రౌట్లో ఇచ్చాను. అలానే ఇక్కడ లింక్ అనేది క్రియేట్ చేస్తున్నాను, యూట్యూబ్ యూజర్స్. సో ఇక్కడ కూడా యూట్యూబ్ అని చేంజ్ చేస్తున్నాను. సో ఒకసారి సేవ్ చేసి అవుట్పుట్ చెక్ చేద్దాం. అంటే కొత్త రౌట్ అనేది క్రియేట్ అయింది. సో ఇది యాక్సెస్ చేస్తే యూట్యూబ్ యూజర్స్ అని వచ్చింది కదా. సో రిమైనింగ్ డేటా అంతా కూడా సేమ్ అనమాట. సో ఇందులో మనం ఫెచ్ యూజ్ చేసాం కాబట్టి మొత్తం ఫెచ్ సంబంధించినవన్నీ కూడా నేను రిమూవ్ చేసి యాక్సెస్ కింద కన్వర్ట్ చేస్తాను వాటిని. సో ఫెచ్కి అయితే మనం NPM ప్యాకేజ్ ఎలాంటిది మనం ఇన్స్టాల్ చేయలేదు. కానీ యాక్సియోస్ యూజ్ చేయాలంటే NPM ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అవ్వాలన్నమాట. యాక్సియోస్ అనేది ఒక NPM ప్యాకేజ్. సో అందుకే యాక్సియోస్ని ఇన్స్టాల్ చేయాలి. NPM my యాక్సియోస్ అని చెప్పేసి ఇన్స్టాల్ చేస్తే మీకు ఇన్స్టాల్ అవుద్ది. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో కాబట్టి నేను డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు అనమాట. ఇంపోర్ట్ యాక్సియోస్ ఫ్రమ్ యాక్సియోస్. సో ఇలా ఇస్తే నేను యాక్సియోస్ని ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫెచ్ యూజ్ చేశాను కదా ఇక్కడ యూజర్స్ని గెట్ చేయడానికి. ఇక్కడ ఫెచ్ ప్లేస్లో నేను జస్ట్ యాక్సియోస్ని రీప్లేస్ చేస్తున్నాను. అలానే ఇక్కడ మనకి డిఫరెంట్ మెథడ్స్ అవైలబుల్గా ఉంటాయి అనమాట. డాట్ ఎంటర్ చేస్తే గెట్ మెథడ్, నెక్స్ట్ పోస్ట్ మెథడ్, పుట్ మెథడ్. సో డైరెక్ట్గా ఇక్కడే అవైలబుల్గా ఉంటాయి అనమాట. మనం సెపరేట్గా కాన్ఫిగరేషన్ని పాస్ చేయక్కర్లేదు. సో ఒకవేళ పాస్ చేయాలన్నా కూడా పాస్ చేయొచ్చు అనమాట. సో అది ఎలా అంటే సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద ఇక్కడ పాస్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి URL, సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి కాన్ఫిగరేషన్ అనమాట. సో ఇందులో మనం సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద కాన్ఫిగరేషన్ పాస్ చేయొచ్చు అనమాట. సో ప్రస్తుతానికి గెట్లో మనకి కాన్ఫిగరేషన్ అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ యాక్సియోస్ డాట్ గెట్ అంటే ఈ API అనేది కాల్ అవుద్ది. ఇంకా ఇక్కడ ఒక స్టెప్ ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని మనం రిమూవ్ చేసేయచ్చు అనమాట. ఎందుకంటే యాక్సియోస్ అనేది ఆటోమేటిక్గా JSON కింద కన్వర్ట్ చేసేసి మనకు డేటా ఇచ్చుద్ది. సో ఇప్పుడు వచ్చిన డేటా ఇక్కడ మనకు ఉంది. ఇందులో కూడా మనకి డేటాని కంప్లీట్గా ఇచ్చేయకుండా ఒక ఆబ్జెక్ట్లో ఇచ్చిద్ది. సో కాబట్టి ఒకసారి దీని రెస్పాన్స్ని చెక్ చేద్దాం. సో రెస్పాన్స్ అని చేంజ్ చేసి దాన్ని ఇక్కడ చెక్ చేస్తున్నాను. ఇంకా కింద సెట్ చేయకుండా దాన్ని కామెంట్ చేసి ఒకసారి సేవ్ చేసి చూస్తున్నాను. ఒకసారి యూట్యూబ్ యూజర్స్ని యాక్సెస్ చేసే ముందు ఇన్స్పెక్ట్ క్లిక్ చేద్దాం. సో కన్సోల్ ఓపెన్ చేసి ఒకసారి యూట్యూబ్ యూజర్స్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసి చూడండి డేటా వచ్చింది కదా. ఈ డేటా అనేది నాకు డిఫరెంట్ ఫార్మేట్లో వచ్చింది. ఇంతకుముందు వచ్చినట్టు కాకుండా నాకు డేటా అనే ఎరేలో వచ్చిందనమాట. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ రెస్పాన్స్లో డేటాని గెట్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ నాకు వచ్చే రెస్పాన్స్ ఇది. ఇందులోంచి నేను డాట్ డేటా అని చెప్పేసి అంటే నాకు డేటా వచ్చింది అనమాట. ఒకసారి చూడండి, ఇప్పుడు కన్సోల్ చేసి మళ్ళీ రీఫ్రెష్ చేస్తే ఇప్పుడు ఆ ఒరిజినల్ డేటా అనేది వస్తుంది. సో కాబట్టి రెస్పాన్స్ నుంచి నాకు డేటా రావాలంటే ఈ విధంగా రెస్పాన్స్ నుంచి డాట్ డేటా అంటే నాకు వచ్చింది అనమాట. ప్రతిసారి రెస్పాన్స్ డాట్ డేటా అని రాయకుండా డైరెక్ట్గా ఇక్కడే డీస్ట్రక్చర్ చేసేయచ్చు కదా డేటాని. సో కర్లీ బ్రేసెస్లో ఈ రెస్పాన్స్ కాకుండా డేటా అంటే ఈ రెస్పాన్స్ నుంచి డేటా వచ్చింది అనమాట. సో డైరెక్ట్గా డేటాని నేను ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు కదా. ఒకసారి సేవ్ చేయండి, డేటా వస్తుందో లేదో చూడొచ్చు. ఇక్కడ చూస్తే మళ్ళీ సేమ్ మనకి డేటా అనేది వస్తుంది. సో ఇలా సింపుల్గా మనం డీస్ట్రక్చర్ చేసుకొని డేటాని గెట్ చేయొచ్చు అనమాట. సేమ్ ఇంకా మిగతా వీటిని చేంజ్ చేయక్కర్లేదు. లేదంటే మనం రెస్పాన్స్ డేటా అని చెప్పేసి ప్రతి చోట చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనం యాక్సియోస్ యూస్ చేసుకొని
గెట్ మెథడ్ని అయితే రాస్తాం. సో మిగతా ఈ 3 కూడా మనకి కేవలం ఫెచ్లోనే వర్క్ అవుతాయి, ఎందుకంటే ఇవి డిఫరెంట్ డేటా టైప్స్ కాబట్టి. ఒకటి JSON, ఒకటి TXT, ఒకటి MD కాబట్టి అవన్నీ యాక్సిస్లో వర్క్ అవ్వవు. యాక్సిస్లో కేవలం రియల్ టైమ్ ఏపీఎస్ మాత్రమే వర్క్ అవుతాయి. ఎక్కువగా యాక్సిస్ అనేది ఏపీఎస్కే యూజ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు గెట్ మెథడ్ అయిపోయింది కదా, సో రిమైనింగ్ వాటిని రిమూవ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి యూజ్ లేదు కాబట్టి. ఇంకా దానికి సంబంధించిన డేటాను కూడా ఇక్కడ UI నుంచి తీసేస్తున్నాను. ఈ 2 అక్కడి నుంచి వస్తున్నాయి కదా, సో ఈ 2 తీసేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఈ యాడ్ యూజరు, అప్డేట్, డిలీట్ ఉన్నాయి కదా, సో ఇందులో కూడా నేను ఫెచ్ తీసేసి యాక్సెస్ పెడతాను. సో యాడ్ యూజరు ఒకసారి చూద్దాం. సో యాడ్ యూజర్లు ఎలా అంటే డేటా అనేది సేమ్గానే ఉంటుంది. సో ఇక్కడ ఫెచ్ ప్లేస్లో యాక్సెస్ అని పెడతాం. తర్వాత ఇది మెథడ్ వచ్చేసి పోస్ట్ మెథడ్ కదా, సో మెథడ్ నేమ్ ఇస్తాం. ఇంక ఇందులోంచి మెథడ్ నేమ్ రిమూవ్ చేసేయచ్చు అనమాట. ఇంక డేటా వచ్చేసరికి ఇక్కడ మనం బాడీ కింద పాస్ చేయకుండా డేటా కింద పాస్ చేస్తాం, ఎందుకంటే మనకు వచ్చే రెస్పాన్స్ డేటా కాబట్టి డేటా కింద పాస్ చేస్తాం. ఇంకా యూజర్ని స్ట్రింగిఫై చేసి పాస్ చేస్తాం. ఈ విధంగా మనం న్యూ డేటాని యాడ్ చేసాము. ఇంకా ఇక్కడ ఒక ఎక్స్ట్రా స్టెప్ని తీసేయచ్చు అని చెప్పాను కదా, సో దీన్ని రిమూవ్ చేసేయచ్చు, ఎందుకంటే ఆటోమేటిక్గా మనకి రెస్పాన్స్ని మనకి కన్వర్ట్ చేసేసి ఇస్తుంది కాబట్టి. సో అక్కడ నుంచి మనకి డేటా వచ్చింది. సో ఆ డేటాని ఇక్కడ మనం కన్సోల్ చేయొచ్చు. ఒకసారి యాడ్ యూజర్కి చెక్ చేద్దాం యాక్సెస్ వర్క్ అవుతుందా లేదా అన్నది. సో ఇప్పుడు నేను ఒకసారి యాడ్ యూజర్ క్లిక్ చేసి కన్సోల్ చెక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఐడి కొత్తది క్రియేట్ అయింది, అలానే అక్కడ నుంచి నాకు డేటా అనేది కూడా వస్తుందన్నమాట. సో ఆ డేటా ఇదే. సో ఈ విధంగా యాడ్ యూజర్ అనేది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం అప్డేట్ మెథడ్ కూడా చూద్దాం. సో అప్డేట్ మెథడ్లో ఫెచ్ తీసి యాక్సెస్ అని పెడుతున్నాను. ఇంకా పుట్ మెథడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ డాట్ పుట్ అని చెప్పేసి ఈ మెథడ్ రిమూవ్ చేసేయచ్చు. ఇంక రిమైనింగ్ అంతా సేమే. ఇంకా ఈ స్టెప్ ఒకటి రిమూవ్ చేసేయచ్చు అని చెప్పాం కదా, సో ఇది ఇక్కడ నుంచి రిమూవ్ చేస్తున్నాను. తర్వాత మనకు వచ్చే డేటాని ఇక్కడ డీస్ట్రక్చర్ చేసుకోవచ్చు, రెస్పాన్స్ నుంచి మనకి డేటా వచ్చింది కాబట్టి. ఇంకా దాన్ని నేను కన్సోల్ చేస్తున్నాను. సో ఇంకా మనం అప్డేట్ చేస్తున్నాం కాబట్టి దేనికి అప్డేట్ చేస్తున్నామో దాని ఐడి అనేది ఖచ్చితంగా ఉండాలి, అప్డేట్కి ఇంకా డిలీట్ కూడా. సో నేను అప్డేట్తో పాటు డిలీట్ కూడా చేసి రెండింటిని ఒకేసారి చెక్ చేస్తాను. సో ఇక్కడ నేను మెథడ్ వచ్చేసి డిలీట్ మెథడ్ పాస్ చేస్తున్నాను, ఇంక ఇక్కడ ఈ మెథడ్ అవసరం లేదు. సో వచ్చిన రెస్పాన్స్ని నేను ఇంకా రెస్పాన్స్ JSON కింద కన్వర్ట్ చేయక్కర్లేదు, ఎందుకంటే అది ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోద్ది కాబట్టి. ఇంకా వచ్చిన డేటాని నేను ఇక్కడ కన్సోల్ చేస్తున్నాను. ఒకసారి సేవ్ చేసి అప్డేట్ మెథడ్ని ఇంకా డిలీట్ మెథడ్ని చెక్ చేద్దాం. సో నేను అప్డేట్ చేయగానే నాకు డేటా అనేది ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ చూస్తే నాకు డేటా అనేది అప్డేట్ అయిందనమాట. యూజర్ ఐడి ఏదైతే 10 ఉందో ఐడి 10 యొక్క యూజర్ అప్డేట్ అయింది. నెక్స్ట్ డిలీట్ చేస్తే యూజర్ డిలీట్ అయ్యి నాకు ఎంటీ ఆబ్జెక్ట్ అనేది రెస్పాన్స్ కింద వచ్చిందనమాట. సో ఈ విధంగా మనం యాక్సెస్ యూజ్ చేసి డిఫరెంట్ ఏపీఎస్ అనేవి కాల్ చేయొచ్చు అనమాట. సో మీకు ఇంకా యాక్సెస్ గురించి ఇన్డెప్త్గా డీటెయిల్స్ కావాలనుకుంటే NPM ప్యాకేజ్లో యాక్సెస్ అని సెర్చ్ చేస్తే మీకు ఇంకా డీటెయిల్స్ అనేవి వస్తాయన్నమాట. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో డిఫరెంట్ వేస్లో మనం రియాక్ట్ కాంపోనెంట్స్ని ఎలా ఇంపోర్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ES 2015లో మనకి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అనే కీవర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో దానికి ముందు మనం ఈ సింటాక్స్ని యూజ్ చేసేవాళ్ళం, మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ అని. మనం ఏదైతే కాంపోనెంట్ క్రియేట్ చేసామో దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకొని రిక్వైర్ అనే దాన్ని యూజ్ చేసి ఆ మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం అనమాట. తర్వాత మనకి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అనే కీవర్డ్స్ రావడం వల్ల డైరెక్ట్గా ఇలా యూజ్ చేయగలుగుతున్నాం. సో ఇందులో మనకి కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి డిఫాల్ట్గా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు, అలానే నేమ్డ్ వాల్యూస్తో ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఇంకా రెండింటిని కంబైన్ చేసి కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో దాంతోపాటు అబ్సల్యూట్ పాత్స్తో కూడా మనం ఇంపోర్ట్ చేయొచ్చు అనమాట. సో ఇవి ఎలా అన్నది ఒక్కొక్కటి చూద్దాం. సో ఫస్ట్ డిఫాల్ట్గా ఎలా ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను కొత్తది. సో అది ఏంటంటే ఎగ్జాంపుల్ అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నాను, example.js. ఇందులో నేను ఏం చేస్తున్నానంటే ఒక ఫంక్షన్ కాంపోనెంట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఇది ఏం చేస్తుందంటే చూడండి, ఇక్కడ డిఫాల్ట్గానే ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని యూజ్ చేయడం వల్ల ఈ ఎగ్జాంపుల్ అనే ఫంక్షన్ డిఫాల్ట్గా ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో ఇందులో మనం ఏం రాస్తే అది డిస్ప్లే అవుద్ది. ఇందులో నేను ఎగ్జాంపుల్ అని ఒక హెడ్డింగ్ ఇచ్చాను అంతే. సో అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ని డిఫాల్ట్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టు అనమాట. సో ఈ ఎక్స్పోర్టింగ్ కూడా మనం ఈ ఫంక్షన్ దగ్గర ఇక్కడే పెట్టాల్సిన పని లేదు. సో ఇక్కడ చివరిలో పెట్టినా కూడా మనం దేనైతే ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఎక్స్పోర్ట్ చేసే కాంపోనెంట్ని ఇస్తే అది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఎక్స్పోర్ట్ చేసిద్ది అనమాట. సో ఈ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ని ఎలా ఇంపోర్ట్ చేయొచ్చో చూద్దాం. సో ఈ యూట్యూబ్ యూజర్స్లోనే నేను ఏం చేస్తానంటే దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటాను అనమాట. సో ఇక్కడ ఇంపోర్ట్ ఎలా చేస్తాను అంటే ఈ యాక్సెస్ తర్వాత నార్మల్గా యాక్సెస్ ఎలా అయితే చేసామో అలానే ఈ డిఫాల్ట్గా ఉన్న దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేస్తాం. కాంపోనెంట్ నేమ్ ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ నేమ్ ఇచ్చాను, ఫ్రమ్ అని చెప్పేసి ఆ పాత్ ఎక్కడ ఉంటే ఆ పాత్ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ పాత్ ఎక్కడ ఉంది,
ఈ రిలేటివ్ పాత్లో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ అనేది ఉంది కదా, ఆ కాంపోనెంట్ అనేది ఇస్తాం. ఓకే, ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ అనేది ఇంపోర్ట్ అయింది. దీన్ని ఒకసారి ఇక్కడ ప్రింట్ చేద్దాం నార్మల్ యూజ్ చేసుకొని. యూట్యూబ్ యూజర్స్ కింద నేను ఎగ్జాంపుల్ అనే దాన్ని డైరెక్ట్ ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో అవుట్పుట్ చూస్తే ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చింది కదా. ఇంకా ఈ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో దీన్ని నేను ఎగ్జాంపుల్ అనే యూజ్ చేయాల్సిన పని లేదనమాట. ఈ డిఫాల్ట్గా పాస్ చేస్తున్నాం కాబట్టి, అంటే డిఫాల్ట్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనకు నచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను వెంకటేష్ అని చెప్పేసి కాంపోనెంట్ నేమ్ మార్చేసుకుంటే నేను దాన్ని వెంకటేష్ కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఎగ్జాంపుల్ని ఒకసారి ప్రింట్ చేసి మళ్ళీ చూద్దాం. సేమ్ మళ్ళీ ఎగ్జాంపుల్ అనేది నాకు ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఇది ఇక్కడ హెడ్డింగ్ ఇది ఒకటి ఇచ్చాం కదా. సో ఇక్కడ ఏదైతే అవుట్పుట్ ఉందో అది ఇక్కడ రెండర్ అవుతుంది, కానీ నేను ఈ కాంపోనెంట్ని డిఫరెంట్ నేమ్గా యూజ్ చేసుకున్నాను నాకు నచ్చిన నేమ్ కింద. సో మనం డిఫాల్ట్గా పాస్ చేస్తే నేమ్ అనేది మన ఇష్టం అనమాట, ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. సో కానీ కన్వెన్షన్ ఏంటంటే మనం ఏ కాంపోనెంట్ అయితే క్రియేట్ చేస్తాం, అదే ఎలా నేమ్ ఏదైతే క్రియేట్ చేస్తామో అదే యూజ్ చేస్తాం అనమాట. సో మ్యాక్సిమం అది గుడ్ ప్రాక్టీస్ అనమాట. ఇంకా మనకి కొన్ని యూజ్ కేసెస్లో మనకి నచ్చిన నేమ్ యూజ్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ రియాక్ట్ మార్క్ డౌన్ అని యూజ్ చేస్తున్నాను కదా. సో దీన్ని నేను వేరే డిఫరెంట్ నేమ్తో పెట్టుకోవచ్చు, జస్ట్ మార్క్ డౌన్ అని ఇవ్వచ్చు, లేదా యాజ్ ఇట్ ఈస్ అదే నేమ్తో ఇవ్వచ్చు. సో మనం డిఫాల్ట్గా ఎక్స్పోర్ట్ చేసిన దాన్ని మనకు నచ్చిన నేమ్ చేంజ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అది డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ వచ్చేసి. ఇంకా ఇంపోర్ట్ వచ్చేసి నెక్స్ట్ నేమ్డ్ వాల్యూస్తో ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాం. నేమ్డ్ వాల్యూస్ అంటే ఇప్పుడు ఇది ఒక ఫంక్షనే ఉంది కాబట్టి దీన్ని డిఫాల్ట్గా ఎక్స్పోర్ట్ చేసాం. ఇంకొక ఫంక్షన్ ఇందులోనే క్రియేట్ చేస్తున్నాను, అంటే ఇంకొక కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను example2 అని చెప్పేసి. ఇందులో కూడా నేను రిటర్న్ చేస్తున్నాను, జస్ట్ ఒక హెడ్డింగ్ రిటర్న్ చేస్తున్నాను example2ని. అయితే ఇది నాకు ఇప్పుడు యాక్సెస్ లేదు కదా, ఇంకా ఎక్స్పోర్ట్ చేయలేదు కాబట్టి. సో దీన్ని యూజ్ చేయాలంటే నేను ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయాలి. ఇంకా ఒక పర్టికులర్ మాడ్యూల్లో మనం కేవలం ఒక్క కాంపోనెంట్ మాత్రమే డిఫాల్ట్గా ఎక్స్పోర్ట్ చేయగలం. సో మిగతా వాటిలన్నింటినీ నేమ్డ్ వాల్యూస్ కింద ఎక్స్పోర్ట్ చేయాలి. సో ఇప్పుడు దీని అర్థం ఏంటి అంటే నేను ఈ example2ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను, ఇంకా దీన్ని example2గానే ఇంపోర్ట్ చేయాలి. సో దీన్ని వేరే నేమ్ ఇవ్వకూడదు అనమాట. సో ఇచ్చినా అది రాదు, ఎందుకంటే మనం ఇక్కడ చెప్తున్నాం నేమ్డ్ వాల్యూస్ అంటున్నామంటే ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్తోనే ఎక్స్పోర్ట్ చేయాలి, ఆ నేమ్తోనే ఇంపోర్ట్ చేయాలి. ఇక్కడ డిఫాల్ట్గా ఉన్నది ఎలాగో ఇక్కడ ఇంపోర్ట్ చేసాం. దీని పక్కన ఏం చేయాలంటే నేమ్డ్ వాల్యూస్ని ఆబ్జెక్ట్లు తీసుకోవాలన్నమాట. సో ఈ example2ని ఆబ్జెక్ట్లో ఎలా తీసుకుంటాం, డైరెక్ట్గా ఆ నేమ్తో ఇక్కడ తీసుకుంటాం. ఇప్పుడు example2ని డైరెక్ట్గా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ప్రింట్ చేసి అవుట్పుట్ చెక్ చేస్తే మనకి example2 అనేది కూడా డిస్ప్లే అవుతుంది. సో దీన్ని మనం నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ అండ్ నేమ్డ్ ఇంపోర్ట్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్స్ అండ్ నేమ్డ్ వాల్యూస్. సో ఇప్పుడు ఆల్రెడీ చూసింది అదే అనమాట, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంది, అలానే నేమ్ కూడా ఉంది. ఒకే కాంపోనెంట్ నుంచి మనం రెండింటిని కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో ఇంకా మనం ఇక్కడ ఈ ఇన్లైన్లోనే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కదా. సో ఇన్లైన్లో కాకుండా ఇక్కడ దీని పక్కనే బ్రాకెట్స్ పెట్టేసి కర్లీ బ్రేసెస్లో example2 అనేది ఇస్తే మనకి ఇది ఎక్స్పోర్ట్ చేసిద్ది అనమాట. ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది కాబట్టి ఈ ఎగ్జాంపుల్ని డిఫాల్ట్గా పైన ఎక్స్పోర్ట్ చేయొచ్చు, తర్వాత దీన్ని నేమ్డ్ వాల్యూస్ కింద ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ దీన్ని రిమూవ్ చేసి ఇక్కడ లోపల ఏ నేమ్స్ అయితే ఇస్తామో వాటిని డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో ఇవి నేమ్డ్ వాల్యూస్, ఇవి డిఫాల్ట్ వాల్యూ, అంటే డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ ఇంకా నేమ్డ్ ఎక్స్పోర్ట్. సో ఇప్పుడు మళ్ళీ మనకి సేమ్ అదే అవుట్పుట్ వచ్చింది, ఇంతకుముందు ఏదైతే వచ్చిందో అదే. ఇది డిఫాల్ట్గా వస్తుంది, ఇది నేమ్ నుంచి వస్తుంది అనమాట. సో ఈ విధంగా కేవలం మనకు ఒకటే కాదు, మనం ఎన్ని కాంపోనెంట్స్ కావాలంటే అన్ని కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇంకా అన్ని కాంపోనెంట్స్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనమాట. కానీ ఒక మాడ్యూల్లో కేవలం ఒక డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ మాత్రమే ఉండాలి, ఇంకా ఎన్ని నెంబర్ ఆఫ్ నార్మల్ ఎక్స్పోర్ట్స్ అయినా ఉండొచ్చు అనమాట. ఇప్పుడు నేను example3ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో example2ని కాపీ చేసి example3 చేస్తున్నాను. సో నేను example3 అనేది ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా నేను డిఫాల్ట్గా ఎక్స్పోర్ట్ చేయొచ్చు, అలానే నేమ్డ్ వాల్యూస్తో ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఇంకా రెండింటిని కంబైన్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం అబ్జల్యూట్ పాత్స్ని ఎలా ఇవ్వచ్చు అనేది చూద్దాం. సో అబ్జల్యూట్ పాత్స్ అంటే ఇక్కడ నార్మల్గా ఇక్కడ చూస్తే ./ అని చెప్పేసి రిలేటివ్ పాత్ ఇస్తున్నాం కదా. మనం ఏ ఫైల్ దగ్గర ఉంటే ఆ ఫైల్ దగ్గర నుంచి పర్టికులర్ ఫోల్డర్కి వెళ్ళి అందులోంచి మనం యాక్సెస్ చేస్తున్నాం. సో ఇలా ./ ఇవ్వకుండా అది రిమూవ్ చేసినా కూడా ఇలా సపోర్ట్ చేయాలంటే మనం అబ్జల్యూట్ పాత్స్ అనేవి రాయాలన్నమాట. సో అబ్జల్యూట్ పాత్స్ని ఎలా సపోర్ట్ చేసిద్దో ఒకసారి ఇక్కడ కాన్ఫిగరేషన్ రాద్దాం. సో SRC మొత్తం
హైడ్ చేసి ఇక్కడ రూట్ డైరెక్టరీలో ఒక ఫైల్ క్రియేట్ చేయాలి, jsconfig.json అని చెప్పేసి. ఇందులో మనం కాన్ఫిగరేషన్ రాయాలన్నమాట. మనకి కంపైలర్ ఆప్షన్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ. ఈ కంపైలర్ ఆప్షన్స్లో ఫస్ట్ మనం బేస్ యూఆర్ఎల్ ఇవ్వాలి. బేస్ యూఆర్ఎల్ ఏంటి అంటే ఎక్కడి నుంచి మనం అబ్జల్యూట్గా దాన్ని ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఎస్ఆర్సి ఫోల్డర్ నుంచి కాబట్టి ఎస్ఆర్సి ఫోల్డర్ ఇచ్చాం. తర్వాత ఇంక్లూడ్ అని చెప్పేసి ఇందులో కూడా మనం ఎస్ఆర్సీని ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనకి ఈ ఎస్ఆర్సీలో ఉన్న కాంపోనెంట్స్ని డైరెక్ట్గా మనం ఇంపోర్ట్ చేయొచ్చు. సో ఒకసారి జేఎస్ కాన్ఫిగ్ యూజ్ చేసినప్పుడు సర్వర్ని స్టాప్ చేసి మళ్ళీ రీరన్ చేయండి. సో సర్వర్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అబ్జల్యూట్ పాత్ ఇచ్చి చెక్ చేస్తున్నాను. రిలేటివ్ అంటే డాట్/ అయితే ఇది ఇక్కడ ఉన్నట్టు, కానీ ప్రజెంట్ ఇది ఇక్కడ లేదు కదా. ఇది ఎక్కడుంది ఎగ్జాక్ట్గా? ఎస్ఆర్సీలో కాంపోనెంట్స్లో ఈ ఎగ్జాంపుల్ అనేది ఉంది. సో కాబట్టి ఇప్పుడు కాంపోనెంట్/ఎగ్జాంపుల్ అంటే మనకి యాక్సెస్ అవుద్ది అనమాట. సో ఒకసారి చెక్ చేస్తే ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది ఇప్పుడు యాక్సెస్ ఉన్నది. సో ఈ విధంగా మనం అబ్జల్యూట్ పాత్స్ ఇవ్వాలనుకుంటే ఈ విధంగా యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ మొత్తం డాట్/ అని చెప్పేసి ఇవన్నీ రిమూవ్ చేసేయచ్చు. సో డాట్/ అని మొత్తం రిమూవ్ చేసినా కూడా మనకి ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఒకసారి మొత్తం రిఫ్రెష్ చేయండి. సో అన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయి, ఎందుకంటే ఇవన్నీ కూడా మనం అబ్జల్యూట్గా ఇచ్చాం. అబ్జల్యూట్ పాత్కి కాన్ఫిగరేషన్ ఇక్కడ రాసామన్నమాట jsconfig.jsonలో. సో ఈ విధంగా మనం ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంపోర్ట్స్ ఇంకా ఎక్స్పోర్ట్స్ అనేవి చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే యూనిట్ టెస్టింగ్ అనమాట. సో యూనిట్ టెస్టింగ్ కూడా జస్ట్ అనే ప్యాకేజ్ యూజ్ చేసి చేస్తున్నాం. సో అసలు యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే మనం ఏవైతే కాంపోనెంట్స్ రాస్తున్నామో రియాక్ట్లో వాటిని చెక్ చేస్తాం అనమాట. అసలు ఎలా వర్క్ అవుతున్నాయి, మనం ఇచ్చిన టెక్స్ట్ ఎగ్జాక్ట్గా ప్రింట్ అవుతుందా లేదా, మనం ఏదైనా స్టేట్ ఇస్తే స్టేట్ వాల్యూ చేంజ్ చేస్తే చేంజ్ అవుతుందా లేదా, ఇంకా బటన్ అనేది క్లిక్ అవుతుందా లేదా. సో ఇలాంటివన్నీ కూడా మనం మాన్యువల్గా ఏదైతే టెస్ట్ చేస్తామో దాన్ని కోడ్ రాసి అందులో టెస్ట్ చేస్తాం అనమాట. సో ఇందులో కూడా మనకి 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే ఒకటి కంప్లీట్ అప్లికేషన్ని టెస్ట్ చేయడం, ఇంకొకటి కాంపోనెంట్స్ వైజ్ ఒక్కొక్క కాంపోనెంట్ని ఇండిపెండెంట్గా టెస్ట్ చేయడం అనమాట. సో ఎక్కువగా యూనిట్ టెస్టింగ్లో రియాక్ట్ వచ్చేసరికి జస్ట్ అనే ప్యాకేజ్ని యూజ్ చేస్తారు. సో జస్ట్ అనే కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. సో డిఫాల్ట్గా వచ్చేసరికి క్రియేట్ రియాక్ట్ యాప్తో మనం రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే రియాక్ట్ టెస్టింగ్ లైబ్రరీ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ప్రస్తుతానికి మనం జస్ట్ అనే ప్యాకేజ్ యూజ్ చేసి ఈ యూనిట్ టెస్టింగ్ చేయబోతున్నాం, ఎందుకంటే జస్ట్లో మనకి ఎక్కువ ఫీచర్స్ ఉంటాయన్నమాట మిగతా ప్యాకేజ్తో పోలిస్తే. సో ఫస్ట్ జస్ట్ యూజ్ చేసే ముందు జస్ట్ సెటప్ చేయాలి. సో దీనికి మనం ఈ ప్యాకేజ్ ఏదైతే ఉందో బ్యాబెల్ కోరు, బ్యాబెల్ ప్రీసెట్ ఈఎన్వి, ఇంకా బ్యాబెల్ ప్రీసెట్ రియాక్ట్ అనేవి ఈ 3 ప్యాకేజెస్ కూడా మనం ఇన్స్టాల్ చేయాలి. దీంతోపాటు జస్ట్ ఇంకా బ్యాబెల్ జస్ట్ అనేవి ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. సో ఈ 3 ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలి. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో ఒకసారి ఎంటర్ చేస్తే మీకు ఈ 3 ప్యాకేజెస్ కూడా ఇన్స్టాల్ అవుతాయి అన్నమాట. తర్వాత ఏం చేయాలంటే రూట్ డైరెక్టరీలో ఈ ఫైల్ క్రియేట్ చేయాలి, babel.config.js అనే ఫైల్ని. సో ఇది ఇన్స్టాల్ అయ్యేలోపు ఇక్కడ క్రియేట్ చేద్దాం. సో ఈ రూట్ డైరెక్టరీలో న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, babel.config.js అని చెప్పేసి. ఈ జేఎస్ ఫైల్లో ఏం చేయాలంటే ఈ టెక్స్ట్ని కాపీ చేయాలన్నమాట. సో module.exports అని చెప్పేసి. సో ఈ రెండింటిని మనం ఇక్కడ ఇస్తే మనకు సపోర్ట్ చేస్తుంది అనమాట జస్ట్ యూజ్ చేసుకోవడానికి. సో ఇంకా వీటితో పాటు ఈ ప్యాకేజెస్ కూడా ఇన్స్టాల్ చేయాలన్నమాట, ఎంజైమ్ను ఇంకా ఎంజైమ్ యొక్క అడాప్టర్ని. సో డైరెక్ట్ కాపీ చేసి ఇక్కడ నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఎస్ఆర్సి డైరెక్టరీలో సెటప్ test.js అని చెప్పేసి ఒక ఫైల్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూస్తే సెటప్ test.js అనేది ఉంది కదా. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ కోడ్ని కాపీ చేయండి. సో ఫస్ట్ ఎంజైమ్ నుంచి కాన్ఫిగర్ అనే దాన్ని గెట్ చేసుకుంటున్నాం, తర్వాత ఈ అడాప్టర్ నుంచి అడాప్టర్ అనే దాన్ని గెట్ చేసుకొని కాన్ఫిగర్ చేస్తున్నాం అనమాట. సో దీన్ని ఒకసారి సేవ్ చేయండి. ఇక్కడ డిపెండెన్సీస్ ఇంకా ఇన్స్టాల్ అవుతున్నాయి కాబట్టి. సో ఇది జస్ట్ యొక్క కాన్ఫిగరేషన్ వచ్చేసి. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఎలా టెస్ట్ కేసెస్ రాయొచ్చు అనేది చూద్దాం. సో ఇంకా మనం సర్వర్తో ఇంక పని లేదనమాట, సర్వర్ క్లోజ్ చేసేయచ్చు. ఫైల్ నేమ్ తర్వాత .test.js అని చెప్పేసి ఇస్తే అందులో టెస్ట్ కేసు రాయొచ్చు, లేదా .spec.js అని చెప్పేసి ఎక్స్టెన్షన్ ఇచ్చినా కూడా జస్ట్ అనేది డిటెక్ట్ చేసిద్ది అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ టెస్ట్ కేసు రాద్దాం ఇక్కడ. సో ఇది డిఫాల్ట్గా ఉన్న టెస్ట్ కేసు. సో ఇది రిమూవ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది వర్క్ అవుతుంది అనమాట. సో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయేవన్నీ ఇక్కడ కామెంట్స్ కింద రాశాను అనమాట. సో ఒక్కొక్కటి చూద్దాం. సో ఇందులో మనకి డిస్క్రైబ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు ఒక టైటిల్ కింద చూపించిద్ది, అంటే మనకి టెస్ట్ కేసెస్ ఏమేమి రాస్తున్నామని చెప్పేసి డిస్క్రైబ్లో చేయొచ్చు.
తర్వాత లోపల డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, ఐటీ అని, టెస్ట్ అని చెప్పేసి. సో ఒకసారి చూద్దాం అవి ఒక్కొక్కటి. సో ఇందులో మనకి ఫెయిల్ అని చెప్పేసి వచ్చింది, టెస్ట్ షూట్ ఫెయిల్ టు రన్. ఎందుకంటే మనం టెస్ట్ కేసు ఏం రాయలేదు కాబట్టి జస్ట్ డిఫాల్ట్గా ఒక డిస్క్రైబ్ ఇచ్చామంతే. అందుకే ఇక్కడ చెప్పింది చూడండి, యువర్ టెస్ట్ షూట్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 1 టెస్ట్ అని చెప్పేసి. సో ఇక్కడ బేసిక్గా ఒక శాంపుల్ టెస్ట్ రాద్దాము. సో టెస్ట్ అని చెప్పేసి శాంపుల్ టెస్ట్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇందులో కాల్ బ్యాక్ ఇచ్చి ఇందులో మనం ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట, టెస్ట్ కేసుని ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, మనకి ఏం అవుట్పుట్ వస్తుంది అనేది. సో ఎగ్జాంపుల్కి ఇక్కడ ఎక్స్పెక్ట్లో వెంకటేష్ అని చెప్పేసి ఇస్తున్నాను. దీన్ని నేను టు బి వెంకటేష్ అని చెప్పేసి చెక్ చేస్తున్నాను. అంటే నేను ఇచ్చేది ఇన్పుట్ ఇది, దాన్ని ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు 2 ఈక్వల్ అయితే నాకు ఈ టెస్ట్ కేస్ అనేది పాస్ అవ్వాలి. సో ఇప్పుడు నేను సేవ్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా రిఫ్రెష్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు చూస్తే టెస్ట్ కేస్ అనేది పాస్ అయింది. సో ఒక టెస్ట్ షూట్లో ఎన్ని టెస్ట్ కేసు పాస్ అయినది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇంకా టెస్ట్ కేస్ నేమ్ కూడా ఇక్కడ చూపిస్తుంది చూడండి, శాంపుల్ అని. దీని మొత్తానికి డిస్క్రైబ్లో మనం ఏదైతే రాసామో అది ఇక్కడ డిస్క్రైబ్లో చూపిస్తుంది. సో ఇది బేసిక్గా టెస్ట్ కేసు యొక్క సింటాక్స్. సో ఇప్పుడు మనం అప్లికేషన్కి ఎలా రాయొచ్చు అనేది చూద్దాం. సో స్నాప్షాట్ టెస్ట్ ఉంది కదా, సో స్నాప్షాట్ టెస్ట్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి. సో ఫస్ట్ స్నాప్షాట్ టెస్ట్కి వచ్చేసరికి ఏం చేయాలంటే మనం ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అదేంటంటే రియాక్ట్ టెస్ట్ రెండరర్ అని చెప్పేసి ఒక ప్యాకేజ్ ఉండిద్ది. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో ఇది ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి, రెండరర్ అని చెప్పేసి, రెండరర్ ఫ్రమ్ రియాక్ట్ టెస్ట్ రెండరర్. సో దీని నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని యూజ్ చేసుకొని మనం ఒక వేరియబుల్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ మనం టెస్ట్ కేసు రాయాలి కదా. సో టెస్ట్ అని చెప్పేసి ఇక్కడ రాసి మనం ఏం టెస్ట్ చేస్తున్నాం, స్నాప్షాట్కి టెస్ట్ చేస్తున్నాం కదా. సో స్నాప్షాట్ టెస్టింగ్ ఫర్ యాప్, స్నాప్షాట్ టెస్టింగ్ ఫర్ యాప్ కాంపోనెంట్ అని చెప్పేసి ఇక్కడ నేను టెస్ట్ కేస్ నేమ్ ఇస్తున్నాను. సో ఇందులో నేను ఏం చేస్తున్నానంటే కాంపోనెంట్ని తీసుకోవాలి కదా, రెండర్ చేయాలి కదా. సో దానికి నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను, యాప్ కాంపోనెంట్ అని. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇచ్చిన ఈ రెండర్ అనే దాన్ని యూజ్ చేసుకొని ఇక్కడ క్రియేట్ అనేది ఒకటి మెథడ్ ఉండిద్ది. ఇందులో మనం ఏం చేస్తామంటే మన యాప్ని ఇక్కడ పాస్ చేయాలన్నమాట. సో యాప్ని మనం ఆల్రెడీ ఇక్కడ ఇంపోర్ట్ చేసాం కాబట్టి దాన్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత క్రియేట్ చేసిన దాన్ని నేను 2JSON అని చేస్తే నాకు JSON ఫార్మేట్లో కన్వర్ట్ అవుద్ది అనమాట. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే స్నాప్షాట్ కింద ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఎక్స్పెక్ట్ అని చెప్పేసి ఇందులో నేను ఏదైతే ఇన్పుట్ క్రియేట్ చేశానో, రెండర్ క్రియేట్ చేశానో దాన్ని పాస్ చేసి టూ అని చెప్పేసి టు మ్యాచ్ స్నాప్షాట్ అని చెప్పేసి మెథడ్ని పాస్ చేస్తే సో ఇది మనకి స్నాప్షాట్ అనేది క్రియేట్ చేసిద్ది అనమాట. సో ఈ స్నాప్షాట్ క్రియేట్ చేసే ముందు యాప్లో మనం రౌటింగ్ అనేది యూజ్ చేస్తున్నాం కదా. సో ఒకసారి ఇక్కడ చూడండి, యాప్లో మనం రౌటింగ్ అనేది యూజ్ చేస్తున్నాము. సో కాబట్టి రౌటర్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట యాప్కి ముందు, లేదంటే మనకి ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ నేను రౌటర్ అనేది ఇచ్చాను. సో రౌటర్లో యాప్ని ఇంపోర్ట్ చేశాను. సో ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి చూద్దాం. సో సేవ్ చేయగానే ఆటోమేటిక్గా టెస్ట్ అనేది రన్ అవుతుంది. సో టెస్ట్ రన్ అయిన తర్వాత మనకి స్నాప్షాట్ అనేది క్రియేట్ అవుద్ది. సో కానీ టెస్ట్ అనేది ఫెయిల్ వచ్చింది. ఎందుకు అంటే కెనాట్ రీడ్ ప్రాపర్టీ లొకేషన్ ఆఫ్ అన్డిఫైన్డ్ అని చెప్పేసి అంటుంది అనమాట. సో మనకి జస్ట్ అనేది నాట్ రికగ్నైజ్డ్ అంటుంది కదా npm ఇన్స్టాల్ -save dev అని చెప్పేసి జస్ట్ని ఇన్స్టాల్ చేయండి. సో జస్ట్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఒకసారి npm టెస్ట్తో మళ్ళీ రన్ చేద్దాం. నో టెస్ట్ ఫౌండ్ అని చెప్పేసి అంటుంది అనమాట. ఇప్పుడు జస్ట్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ వాచ్ ఉంది కదా, తీసేయండి ఎందుకంటే ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తాను, జస్ట్ అని పెడితే npm టెస్ట్ అని రన్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. సో యాప్.టెస్ట్ అనే దాన్ని రన్ చేస్తున్నాం, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో స్నాప్షాట్ క్రియేట్ అవ్వట్లేదు ఎందుకంటే ఇక్కడ యాప్ అనేది ఎర్రర్ ఉందంట. సో యాప్.jsకి వెళ్ళి దీన్ని కామెంట్ చేద్దాం, CSSని ఒకసారి మళ్ళీ రీరన్ చేయండి. ఇక్కడ రౌటర్ మనకి ఎలా వస్తుంది అంటే బ్రౌజర్ రౌటర్ నుంచి వస్తుంది కాబట్టి బ్రౌజర్ రౌటర్ అని చెప్పేసి మనం యూజ్ చేసుకుంటే మనకి రన్ అవుద్ది అనమాట. ఇప్పుడు మనం టెర్మినల్ ఓపెన్ చేసి npm టెస్ట్ అని చెప్పేసి కమాండ్ రన్ చేస్తే మనకి టెస్ట్ కేస్ అనేది రన్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు చూస్తే మనకి స్నాప్షాట్ అనేది క్రియేట్ అయింది. ఇంకొక ఫోల్డర్ కూడా క్రియేట్ అయింది అనమాట, $_స్నాప్షాట్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇందులో చూడొచ్చు మనం యాప్కి సంబంధించిన కోడ్ అంతా.
సో ఒక JSON ఫార్మాట్లో మనకి వచ్చింది అనమాట. సో ఇదే స్నాప్షాట్ టెస్టింగ్ అంటే. సో ఇది దేనికి యూజ్ చేస్తామంటే ఎక్కువగా ఒకవేళ ఈ కాంపోనెంట్ ఏదైనా చేంజ్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేయడం కోసం చూస్తాం. సో ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక హెడ్డింగ్ ఇచ్చాను అనుకోండి, హలో అని చెప్పేసి ఒక హెడ్డింగ్ ఇచ్చాను అంటే దాని అర్థం ఏంటంటే నేను ఈ కాంపోనెంట్ చేంజ్ చేశాను. సో చేంజ్ చేసినట్టు దీనికి తెలియాలి అంటే మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తే మీకు చెప్పుద్ది అనమాట. ఒకవేళ చేంజ్ అయిందంటే ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు చూస్తే స్నాప్షాట్ ఫెయిల్డ్ అని చెప్పేసి వచ్చింది కదా, ఎందుకంటే మనకి ఇక్కడ కొత్తగా హలో అనేది ఒకటి యాడ్ అయింది అనమాట. సో అలా అప్డేట్ అయినప్పుడు మనకి స్నాప్షాట్ టెస్టింగ్లో చెప్పుద్ది. ఒకవేళ మనకి ఇది అప్డేట్ చేయాలంటే కొత్తగా ఈ స్నాప్షాట్ని అప్డేట్ చేయాలంటే అప్డేట్ స్నాప్షాట్ అంటే మనకి అప్డేటెడ్ స్నాప్షాట్ ఏదైతే ఉంటుందో మనం చేంజ్ చేసింది కూడా అక్కడ అప్డేట్ చేసిద్ది అనమాట దీంతో. సో ఇప్పుడు చూస్తే మనకి స్నాప్షాట్ అనేది అప్డేట్ అయింది, ఎర్రర్ రాలేదు. సో ఫస్ట్ టెస్ట్ కేస్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది. నెక్స్ట్ టెస్ట్ కేస్ చూద్దాం, రెండర్ హోల్ అప్లికేషన్. సో హోల్ అప్లికేషన్ని ఎలా రెండర్ చేస్తామన్నది. సో ఈ ఐటీ ప్లేస్లో మనం టెస్ట్ కూడా పెట్టచ్చు అనమాట. సో ఒకసారి దీన్ని సేమ్ కాపీ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ నేను ఇదంతా సేమ్గానే ఉంటుంది, కానీ ఇక్కడ ఇది ఏం చేస్తున్నానంటే మౌంట్ అని చెప్పేసి యూజ్ చేస్తున్నాను. మౌంట్ అనేది ఎంజైమ్ నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఈ మౌంట్ ఏం చేస్తుంది, సో ఇక్కడ వచ్చేదాన్ని నేను JSON కింద కన్వర్ట్ చేయట్లేదు, జస్ట్ మన అప్లికేషన్ని మౌంట్ చేసిద్ది మనం యూజ్ చేసుకోవడానికి. సో ఈ కాంపోనెంట్ నుంచి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనమాట. సో ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గానే మన అప్లికేషన్ మొత్తం లోడ్ అవుద్ది. ఒకవేళ ఎర్రర్ ఉంటే ఎర్రర్ చూపించిద్ది అనమాట. సో ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం. సో 2 టెస్ట్ కేసుల్లో ఒక టెస్ట్ కేసు అనేది ఫెయిల్ అయింది. సో ఇంపోర్ట్ అడాప్టర్ ఫ్రమ్ ఎంజైమ్ అడాప్టర్ 15. సో ఎంజైమ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ కాన్ఫిగరేషన్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. సో ఇక్కడ ఏదైతే మనం సెటప్ టెస్ట్లో చేస్తున్నామో దీన్నే డైరెక్ట్ కాపీ చేసి ఈ app.testలో చేద్దాం. సో ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ పేస్ట్ చేయండి దాన్ని. సో పేస్ట్ చేసి ఒకసారి మళ్ళీ రీరన్ చేద్దాం. సో ఇప్పుడు చూస్తే మనకి 2 టెస్ట్ కేసెస్ అనేవి సక్సెస్ఫుల్గా రన్ అయ్యాయి అనమాట. ఇంకా మనకి ఇక్కడ టెస్ట్ కేసులో మనం ఏదైతే డిస్క్రిప్షన్ రాయాలనుకుంటున్నామో అది రాయొచ్చు అనమాట. ఇక్కడ రెండింటికి సేమ్ టెస్ట్ కేసు రాసి చూపిస్తుంది కాబట్టి ఇక్కడ మనం డిఫరెంట్ టెస్ట్ కేసు చూపించవచ్చు. సో రెండర్ యాప్ అని చెప్పేసి యాప్ కాంపోనెంట్ చెప్పేసి ఇక్కడ టెస్ట్ రాస్తున్నాను. అప్పుడు నాకు ఆ టెస్ట్ నేమ్తో చూపించిద్ది అనమాట, 2 సేమ్ టెస్ట్ నేమ్స్ కాకుండా. సో ఇలా మనకి డిఫరెంట్ నేమ్స్తో టెస్ట్ కేసు అనేది చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రెండర్ ఐసోలేటెడ్ కాంపోనెంట్. ఇప్పటి వరకు మనం జస్ట్ కంప్లీట్ అప్లికేషన్ రన్ చేసాం. ఇప్పుడు సెకండ్ టైప్ ఏంటంటే ఒక ఇండివిజువల్ కాంపోనెంట్ని మనం రెండర్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ హెడర్ అనే కాంపోనెంట్ని ఇక్కడ రెండర్ చేస్తున్నాను అనమాట. సో ఎలా అంటే షాలో అని చెప్పేసి ఒక మెథడ్ ఉండిద్ది, ఇది కూడా ఎంజైమ్ నుంచి వచ్చిద్ది అనమాట. సో ఎంజైమ్ నుంచి షాలో అని చెప్పేసి తీసుకోవచ్చు. ఇందులో మనం ఏ కాంపోనెంట్ రెండర్ చేయాలనుకుంటే ఆ కాంపోనెంట్ని ఇక్కడ ఇవ్వచ్చు. సో హెడర్నే నేను ఇక్కడ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ టెస్ట్ కేసు రన్ చేద్దాం. సో ఇలా ప్రతిసారి రన్ చేసే బదులు డైరెక్ట్ ఇక్కడ వాచ్ అని చెప్పేసి పెడితే మనం ఏదైనా చేంజ్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ రీరన్ చేసిద్ది అనమాట. సో 1 ఫెయిల్ టెస్ట్ కేసు అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ రిలేటివ్ పాత్ ఇవ్వలేదు, సో అందుకే మనకి ఎర్రర్ వచ్చింది అనమాట. ఇప్పుడు చూడండి 3 టెస్ట్ కేసు అనేవి పాస్ అయ్యాయి అనమాట. ఇంకా మనకి టెస్ట్ కేస్ నేమ్ అనేది ఇక్కడ చేంజ్ చేయొచ్చు. రెండర్ హెడర్ కాంపోనెంట్ అని చెప్పేసి ఇక్కడ టెస్ట్ కేసు రాసాము, అయిపోయింది. సో మనం సేవ్ చేస్తే ఇక్కడ చూడండి సేవ్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా రీరన్ చేస్తుంది అనమాట టెస్ట్ కేసెస్. మళ్ళీ ప్రతిసారి మనం కమాండ్ రన్ చేసి చెక్ చేయాల్సిన పని లేదనమాట. సో ఇప్పుడు మనం ఎలిమెంట్స్ని టెస్ట్ చేద్దాం. సో యాప్లో మనకి H1 ట్యాగ్ ఒకటి రాశాను. సో H1 ట్యాగ్ని ఇక్కడ టెస్ట్ చేస్తాను అనమాట. సో ఈ టెస్ట్ కేసు ఏంటి అంటే H1 ఎలిమెంట్. సో ఫస్ట్ నేను ఏం చేయాలి, యాప్ని షాలోగా ఇక్కడ మౌంట్ చేయాలి. సో లెట్ యాప్ అని చెప్పేసి నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసి షాలోలో ఈ యాప్ని పాస్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు కాంపోనెంట్ అనేది రెండర్ అయింది. సో తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే నేను హలో అని చెప్పేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇందులోకి యాజ్ ఇట్ ఈస్ దీన్ని కాపీ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్పెక్ట్లో ఏం చేస్తున్నానంటే ఈ యాప్.కంటైన్స్ అని చెప్పేసి ఇందులో ఈ హలోని పాస్ చేస్తున్నాను. ఇప్పుడు 2 ఈక్వల్ అని చెప్పేసి ట్రూ అంటే ఇక్కడ ఏదైతే ఉందో అది ఈ యాప్లో ఉన్న
ఈ హలోతో ఈక్వల్ అనమాట. సో అలా చెక్ చేస్తున్నాను. ఒకవేళ ట్రూ అయితే నాకు టెస్ట్ కేస్ అనేది పాస్ అవ్వాలి. సో ఒకసారి సేవ్ చేసి చూస్తే మనకి టెస్ట్ కేస్ అనేది పాస్ అయిందనమాట. సో ఈ విధంగా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్కి కేవలం H1 కాకుండా పారాగ్రాఫ్ ఇవ్వచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నీ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ట్యాగ్స్ అన్నిటిని ఇలా చెక్ చేయొచ్చు. సో ఇలానే కాకుండా మనం పర్టికులర్గా ఉన్న ఎలిమెంట్స్ అంటే పర్టికులర్ ట్యాగ్ నేమ్ని యూజ్ చేసుకొని చెక్ చేయాలంటే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను పారాగ్రాఫ్ ఒక ట్యాగ్ని చెక్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని ఎలిమెంట్స్ రాశాను. సో వీటిని నేను కామెంట్ చేస్తున్నాను. సో దీన్ని కామెంట్ చేస్తున్నాను ప్రస్తుతానికి. సో ఇక్కడ నేను ఒక పారాగ్రాఫ్ రాశాను, ఇక్కడ యూజర్ నేమ్ యూజ్ చేస్తున్నాను. దానికి ఇక్కడ యూజర్ నేమ్ అని ఒక స్టేట్ వేరియబుల్ క్రియేట్ చేశాను. దానికి సెట్ యూజర్ నేమ్ అనే అప్డేట్ మెథడ్ యూజ్ చేశాను. ఇంకా వాల్యూ వచ్చేసి ఇనిషియల్గా వెంకటేష్ అని ఇస్తున్నాను. సో పారాగ్రాఫ్లో నాకు వెంకటేష్ అనేది ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ని ఇక్కడ నేను యాక్సెస్ చేయాలనుకుంటున్నాను అనమాట. సో ఎలా యాక్సెస్ చేస్తానంటే, కంటైన్స్ కాకుండా ఫైండ్ అని చెప్పేసి ఈ ఫైండ్లో పీని పాస్ చేస్తే నాకు ఈ పారాగ్రాఫ్ అనేది వచ్చింది అనమాట. సో ఇప్పుడు నాకు దాని యొక్క టెక్స్ట్ రావాలి కదా. సో టెక్స్ట్ రావాలంటే డాట్ టెక్స్ట్ అని చెప్పేసి యూజ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ టు బి అని చెప్పేసి ఇందులో మనం వాల్యూ పాస్ చేయొచ్చు అనమాట. సో ఏ వాల్యూ, ఇక్కడ యూజర్ నేమ్ అనేది వెంకటేష్ కదా. సో అందుకని వెంకటేష్తో చెక్ చేస్తున్నాను. సో ఒకవేళ అది ఫైండ్ అయితే నాకు టెస్ట్ కేస్ అనేది పాస్ అవుద్ది అనమాట. సో మనకి టెస్ట్ కేస్ అనేది పాస్ అయింది. ఒకవేళ నేను ఇక్కడ చేంజ్ చేశాను అనుకోండి, హెచ్ తీసి ఒకసారి చెక్ చేస్తున్నాను టెస్ట్ కేస్ ఫెయిల్ అవుతుందో లేదో అని చెక్ చేయడానికి. సో టెస్ట్ కేస్ అనేది ఫెయిల్ అయింది. ఎందుకంటే ఇక్కడ చూడండి చూపిస్తుంది, మనం ఎక్స్పెక్ట్ చేసేదేమో ఇది, కానీ మనకు వచ్చేది ఇది అనమాట. సో కాబట్టి ఈ విధంగా మనం టెస్ట్ కేసు ఎలిమెంట్స్కి ఇలా ట్యాగ్స్కి కూడా రాయొచ్చు. నెక్స్ట్ సబ్ కాంపోనెంట్స్కి ఎలా రాస్తాం. సో సబ్ కాంపోనెంట్స్ అంటే ఆల్రెడీ ఇక్కడ రాసాం కదా, ఇది ఒక సబ్ కాంపోనెంట్కి ఎగ్జాంపుల్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం జస్ట్ యాప్ పెట్టవచ్చు, సేమ్ దీన్నే హెడర్ని ఇక్కడ కింద ఈ సబ్ కాంపోనెంట్ అనే దానికి ఎగ్జాంపుల్గా రాయొచ్చు అనమాట. సో ఈ హెడర్ అనేది సబ్ కాంపోనెంట్కి ఎగ్జాంపుల్ కాబట్టి దీన్ని మనం రెండర్ చేయొచ్చు. నెక్స్ట్ టెస్ట్ కేసు వచ్చేసరికి క్లాస్ కాంపోనెంట్స్లో మనం స్టేట్స్ని ఎలా చెక్ చేస్తాం. సో దీన్ని ఒకసారి కాపీ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే స్టేట్ అనమాట, టెస్టింగ్ స్టేట్ ఇన్ క్లాస్ కాంపోనెంట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఈ యాప్ని రెండర్ చేయాలి. సో యాప్ని రెండర్ చేయాలంటే ఈ యాప్ యూజ్ చేయాలి. సో ఇది క్లాస్ కాంపోనెంట్ కదా. సో ప్రస్తుతానికి ఇది ఫంక్షనల్ కాంపోనెంట్. సో సేమ్ నేను దీన్ని కాపీ చేసి క్లాస్ అని చెప్పేసి ఇస్తున్నాను, ఐఫన్ క్లాస్ అని. ఇంకా దీని నేమ్ కూడా చేంజ్ చేస్తున్నాను, యాప్ క్లాస్ అని. దీని ఎక్స్పోర్టింగ్ కూడా యాప్ క్లాస్ కింద ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో ఇందులో మనం మెథడ్ చేంజ్ చేయాలి కదా. సో ఈ స్టేట్ అనేది ఇక్కడ ఇంకా వర్క్ అవ్వదు. సో ఫంక్షన్ తీసేసి మనం క్లాస్ అని చెప్పేసి ఇవ్వాలి. ఇంకా ఇక్కడ ఎక్స్టెండ్స్ అని కాంపోనెంట్ నుంచి ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఈ కాంపోనెంట్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాం. సో ఇంకా రిటర్న్ అనేది డైరెక్ట్గా వర్క్ అవ్వదు కాబట్టి రెండర్ మెథడ్ ఉండాలి. సో రెండర్ మెథడ్లో రిటర్న్ని ర్యాప్ చేస్తాం. సో ర్యాప్ చేసిన తర్వాత ఇక్కడ స్టేట్ కూడా ఇక్కడ అవ్వట్లేదు కదా, ఎందుకంటే ఇక్కడ మనం కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలి. సో కన్స్ట్రక్టర్లో ప్రాప్స్ ఉంటాయి. సో ప్రాప్స్ని సూపర్ మెథడ్ ద్వారా ఇన్హెరిట్ చేసుకొని ఈ స్టేట్ని మనం ఒకటి క్రియేట్ చేసి దిస్ డాట్ స్టేట్ అని, ఇందులో యూజర్ నేమ్ని ఇవ్వాలి వెంకటేష్ అని. సో దీన్ని మనం తీసేయచ్చు అనమాట. సో ఇప్పుడు నేను యూజర్ నేమ్ అనే స్టేట్ని ఇచ్చాను, అంటే యాప్ని కంప్లీట్ క్లాస్ కింద మార్చేసి ఇందులో నేను ఒక స్టేట్ వేరియబుల్ ఇచ్చాను యూజర్ నేమ్ అని. సో ఇంకా ఇది తీసేసి దిస్ డాట్ స్టేట్ డాట్ యూజర్ నేమ్ అని ఇవ్వచ్చు ఇక్కడ. సో ఇప్పుడు నేను ఈ స్టేట్ని చెక్ చేయాలన్నమాట, ఈ స్టేట్ వాల్యూ ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫస్ట్ యాప్ని మౌంట్ చేయాలి. సో లెట్ యాప్ అని చెప్పేసి దీన్ని తీసుకుంటున్నాను. తర్వాత యాప్లో సో ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేయాలి కదా. సో ఎక్స్పెక్ట్లో యాప్ డాట్ స్టేట్ అని చెప్పేసి స్టేట్లో నేను స్టేట్ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఎగ్జాంపుల్ నేను యూజర్ నేమ్ అనేది స్టేట్ కదా ఇక్కడ మనకి. సో ఆ యూజర్ నేమ్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. సో యూజర్ నేమ్ అనేది ఏముంది అక్కడ ఇనిషియల్గా వెంకటేష్ అని చెప్పేసి ఉంది కదా. సో వెంకటేష్ని ఇస్తున్నాను అనమాట. ఒకసారి దీన్ని సేవ్ చేసి ఒకసారి చూద్దాం ఇక్కడ టెస్ట్ కేసు పాస్ అవుతుందా లేదా అన్నది. సో ఒక టెస్ట్ కేసు అనేది ఫెయిల్ అయింది. ఎందుకంటే ఇక్కడ చూడండి స్టేట్ కెన్ బి ఓన్లీ కాల్డ్ ఆన్ క్లాస్ కాంపోనెంట్స్ అంటుంది. సో మనం క్లాస్ కాంపోనెంట్ ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా. సో యాప్ క్లాస్ అని చెప్పేసి తీసుకోవాలి, దాన్ని యాప్ క్లాస్ నుంచి ఇంపోర్ట్ చేయాలన్నమాట.
సో ఫైల్ క్రియేట్ చేసాం కాబట్టి ఒకసారి దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ రీరన్ చేయాలి. సో మనం ఫైల్ ఇంపోర్ట్ చేసిన తర్వాత రీరన్ చేస్తే మనకి స్టేట్ అనేది కూడా ఎగ్జిక్యూట్ అవుద్ది అనమాట. సో ఈ యాప్ క్లాస్లో మనకి యూజర్ నేమ్ అనేది ఉన్నది కాబట్టి యూజర్ నేమ్ కూడా వెంకటేష్ కాబట్టి టెస్ట్ కేస్ అనేది పాస్ అయింది. కానీ స్టేట్ అనేది క్లాస్ కాంపోనెంట్లో తప్ప ఈ ఫంక్షనల్ కాంపోనెంట్స్లో డైరెక్ట్గా వర్క్ అవ్వదు అనమాట. సో ఇందులో మనం యూజర్ నేమ్ చెక్ చేయాలంటే ఏం చేయాలి, దాన్ని పారాగ్రాఫ్లు ఇచ్చాం కాబట్టి సో పారాగ్రాఫ్ ట్యాగ్ చెక్ చేసి ఇక్కడ మనం డైరెక్ట్గా స్టేట్ వాల్యూ చెక్ చేయొచ్చు అనమాట. సో దీన్ని కాపీ చేస్తున్నాను. సో యాప్ క్లాస్ బదులు డైరెక్ట్ యాప్ యూజ్ చేస్తున్నాను. ఇందులో ఇలా స్టేట్ కాకుండా ఫైండ్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులో మనం పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నాం. ఇందులో టెక్స్ట్ని తీసుకుంటే ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ ఎలిమెంట్ ఇక్కడ ఉంది కాబట్టి యూజర్ నేమ్ అనేది, సో అది వెంకటేష్ అయితే నాకు టెస్ట్ కేస్ పాస్ అవ్వాలి. సో టెస్ట్ కేస్ అనేది పాస్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ స్టేట్ని ఏమైనా చేంజ్ చేస్తే అప్పుడు వాల్యూ చేంజ్ అవుతుంది లేదా అని చెక్ చేయాలి కదా. క్లాస్ కాంపోనెంట్లో ఒక బటన్ క్రియేట్ చేసి దాన్ని క్లిక్ చేస్తే నాకు యూజర్ నేమ్ని అప్డేట్ చేస్తున్నాను. సో అప్డేట్ చేసినప్పుడు వాల్యూ చేంజ్ అవుతుందా లేదా అని చెక్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఎలా చెక్ చేస్తాను, సో సేమ్ ఇదే కాపీ చేసి ఇక్కడ పెడుతున్నాను. సో ఇక్కడ వాల్యూ ఏం చేంజ్ అవ్వాలి, క్లిక్ చేసిన తర్వాత వివేక్ అనేది రావాలి కదా. సో వివేక్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, బటన్ క్లిక్ చేయాలి. సో బటన్ క్లిక్ చేయాలి అంటే సో ఫస్ట్ నేను బటన్ని యాక్సెస్ చేయాలి కాబట్టి యాప్ డాట్ ఫైండ్ అని చెప్పేసి బటన్ని యాక్సెస్ చేస్తున్నాను. సో ఈ బటన్ని యాక్సెస్ చేసిన తర్వాత సిమ్యులేట్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉండిద్ది. ఇందులో క్లిక్ అనే ఈవెంట్ని పాస్ చేస్తే మనం దీన్ని క్లిక్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం యాప్లో మనకి పారాగ్రాఫ్ ఉంది కదా, సో ఈ పారాగ్రాఫ్ యొక్క వాల్యూ అనేది చేంజ్ అవుద్ది కదా. సో సేవ్ చేసి దీన్ని ఒకసారి చెక్ చేద్దాం. సో టెస్ట్ కేస్ పాస్ అవుతుందా లేదా అనేది. సో చెక్ చేస్తే ఇక్కడ సిమ్యులేట్ మెంట్ టు బి రన్ ఆన్ వన్ నోడ్ 0 ఫౌండ్ ఇన్స్టెడ్. ఓకే, ఎందుకంటే మనం యాప్లో చేస్తున్నాం కాబట్టి అక్కడ లేదు. సో యాప్ క్లాస్ అని చెప్పేసి ఇవ్వాలి, ఇక్కడ క్లాస్ కాంపోనెంట్ కాబట్టి. సో క్లాస్ కాంపోనెంట్ ఇచ్చి ఒకసారి సేవ్ చేయండి, వర్క్ అవుతుంది. సో టెస్ట్ కేస్ అనేది పాస్ అయింది. నెక్స్ట్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ కూడా చూద్దాం. సో ఫంక్షనల్ కాంపోనెంట్లో కూడా సేమ్, ఇక్కడ ఆల్రెడీ నేను ఒక బటన్ ఇచ్చి అందులో ఆన్ క్లిక్ రాస్తున్నాను. ఇంకా సెట్ యూజర్ నేమ్ అని చెప్పేసి మెథడ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ మెథడ్ యూజ్ చేసుకొని నేను అప్డేట్ చేస్తున్నాను. సో సేమ్ యాప్ని సేవ్ చేయండి. సేవ్ చేసి ఇక్కడ ఫంక్షనల్ కాంపోనెంట్ కాపీ చేసాం కదా, సో డైరెక్ట్ యాప్ యూజ్ చేసుకోవచ్చు మనం. యాప్లో మనకి బటన్ అనేది అవైలబుల్ ఉంది కాబట్టి దాన్ని ఫైండ్ చేసుకొని ఇక్కడ బటన్ అనేది ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి ఈ బటన్ నుంచి మనం సిమ్యులేట్ అనేది ఆప్షన్ ఉంది. తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకొని దాన్ని ఫైండ్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పారాగ్రాఫ్లో సేమ్ ఇంతకు ఇప్పుడు మనం సెట్ యూజర్ నేమ్ ఇవ్వడం వల్ల వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి వాల్యూ అనేది చేంజ్ అవుద్ది. సో ఒకసారి సేవ్ చేద్దాం దీన్ని. సో టెస్ట్ కేసు అన్నీ కూడా పాస్ అయ్యాయి. సో ఇంకా ఫైనల్ టెస్ట్ కేసు ఒకటి రాద్దాం. సో ఇది ఫైనల్ టెస్ట్ కేసు వచ్చేసరికి డీబగ్గింగ్ అనమాట. సో మనకు టోటల్గా ఈచ్ కాంపోనెంట్లో మనకి టోటల్గా కాంపోనెంట్ అంతా ఎలా వస్తుంది అనేది డీబగ్ చేయొచ్చు. సో డీబగ్గింగ్ అని చెప్పేసి ఇక్కడ రాస్తున్నాను. మనం యాప్ని ఇక్కడ రెండర్ చేస్తున్నాం కదా, రెండర్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఒకసారి కన్సోల్ చేద్దాం. యాప్ డాట్ డీబగ్ అని చెప్పేసి మెథడ్ ఉంటుంది, దీన్ని కన్సోల్ చేద్దాం ఎక్స్పెక్ట్ చేసే ముందు. సో ఇక్కడ చూస్తే మనకి యాప్లో ఏదైతే కోడ్ ఉందో సేమ్ కోడ్ అనేది ఇక్కడ మనకు వచ్చింది అనమాట. సో దీన్ని బట్టి మనం ఇక్కడ టెస్ట్ కేస్ అనేవి రాయొచ్చు. సో ప్రతిసారి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ చెక్ చేయాల్సిన పని లేకుండా డీబగ్ అంటే మనకి ఆ యాప్ యొక్క డేటాని మొత్తం కోడ్ అంతా కూడా ఇక్కడ వచ్చింది అనమాట. దీన్ని బట్టి మనం చెక్ చేయొచ్చు. సో H1లో ఏముంది, పారాగ్రాఫ్ ట్యాగ్లో ఏముంది అని చెప్పేసి ఇవన్నీ చెక్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్కి నేను ఈ H1 ట్యాగ్ని మళ్ళీ చెక్ చేస్తాను. సో ఎలా చెక్ చేస్తానంటే ఈ యాప్ నుంచి నేను ఫైండ్ చేస్తున్నాను H1 అనే ట్యాగ్ని. సో అక్కడ నుంచి నాకు ఏదైతే టెక్స్ట్ వస్తుందో H1 నుంచి ఆ టెక్స్ట్ నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను అనమాట, హలో అని చెప్పేసి ఉండాలని. సో ఇప్పుడు ఈ కన్సోల్ని కామెంట్ చేసి మళ్ళీ రీఫ్రెష్ చేద్దాం సేవ్ చేసి. సో ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే దిస్ మెంట్ టు బి రన్ ఆన్ వన్ నోడ్ 2 ఫౌండ్ ఇన్స్టెడ్ అని చెప్పేసి అంటుంది. అంటే మనకి 2 హెడ్డింగ్స్ ఫౌండ్ అయ్యాయంట. H1 అనేది ఇక్కడే కాకుండా వేరే చోట ఎక్కడ కూడా అది యూజ్ అయిందనమాట. సో H1 అనేది 2 టైమ్స్ ఉందంట, ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఒకసారి ఉంది, రెండోసారి వచ్చేసరికి ఇక్కడ ఉంది చూడండి, 404 ఎర్రర్లో కూడా H1 ట్యాగ్ ఉంది. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఇందులో కూడా మనం ఫస్ట్ అనే దాన్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఫస్ట్ అంటే మనకి ఈ H1 ట్యాగ్ ఫస్ట్ ఏదైతే ఉందో అది వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ సేవ్ చేసి చూద్దాం. ఒకవేళ మోర్ దెన్ 1 ఉంటే మనకి ఇది అరే కింద వచ్చింది కాబట్టి ఈ అరే నుంచి మనం ఫర్ ఈచ్ యూజ్ చేసుకొని, సో ఫర్ ఈచ్లో ఈచ్ హెడ్డింగ్ తీసుకొని
ఆ హెడ్డింగ్ నుంచి మనం చెక్ చేయొచ్చు అనమాట. సో ఎలా చెక్ చేస్తాం, ఎక్స్పెక్ట్ అని చెప్పేసి ఇక్కడ హెడ్డింగ్ కాకుండా పక్కన మన ఇండెక్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇండెక్స్తో కూడా చెక్ చేయొచ్చు. సో ఒకవేళ సెకండ్ ఎలిమెంట్ చెక్ చేయాలనుకుంటే ఇండెక్స్ అనేది 1 అయితే, ఎక్స్పెక్ట్ కాకుండా ఇఫ్ కండిషన్లో ఇండెక్స్ అనేది 1 అయితే మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ రాయొచ్చు అనమాట. సో ఎక్స్పెక్ట్లో ఏం రాస్తాం, సో నేను దాన్ని కాపీ చేసి ఇక్కడ టెస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఫస్ట్ ఇక్కడ ఈ టెస్ట్ కేసులో వచ్చేసి ఈ H1కి 404 రావాలి, దీనికి హలో రావాలి. సో ఒకవేళ ఇప్పుడు రెండు ట్రూ అయితే నాకు టెస్ట్ కేసు అన్నీ కూడా పాస్ అవుతాయి అన్నమాట. సో ఒక టెస్ట్ కేసు అనేది ఫెయిల్ అయింది. సో ఇక్కడ మనకి హెడ్డింగ్ తర్వాత డాట్ టెక్స్ట్ అని చెప్పేసి మనం ఇస్తే మనకి హెడ్డింగ్ యొక్క టెక్స్ట్ వచ్చింది అనమాట. సో అప్పుడు మనం దాన్ని టెస్ట్ చేయొచ్చు అనమాట. 404 కాబట్టి ఈ వాల్యూ, సో దాంతో మనం టెస్ట్ చేయొచ్చు. ఒకసారి సేవ్ చేసి చెక్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి టెస్ట్ కేసు అన్నీ కూడా పాస్ అయ్యాయి అనమాట. సో ఈ విధంగా మనం డిఫరెంట్ టైప్స్లో మనం టెస్ట్ కేసు అనేవి రాయొచ్చు. సో కేవలం ఇవే కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇంకా మాకింగ్ అని చెప్పేసి ఏపీఐ కాల్స్ చేయడం, సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇంకా ఇన్డెప్త్గా జస్ట్ జేఎస్ గురించి తెలియాలనుకుంటే justjs.io అని చెప్పేసి వెబ్సైట్ ఉంటుంది. సో అందులో ఒకసారి చెక్ చేస్తే మీకు ఇంకా క్లియర్ ఐడియా వచ్చింది అనమాట టెస్ట్ కేసెస్ అన్నీ ఎలా రాయొచ్చు అనేది. సో మ్యాక్సిమం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ కేసెస్ని అయితే ఇందులో కవర్ చేశాను. సో టెస్ట్ కేసెస్ అంటే మీకు ఐడియా వచ్చింది అనుకుంటున్నాను యూనిట్ టెస్టింగ్ మీద. సో ఒకవేళ మీకు మ్యాక్సిమం ఇష్యూస్ వస్తే జస్ట్ ఇంకా BabelJS రావచ్చు. సో ఈ రెండు ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి మళ్ళీ డెవ్ డిపెండెన్సీస్ కింద. నెక్స్ట్ ఐడెంటిటీ ఆబ్జెక్ట్ ప్రాక్సీ అని చెప్పేసి ఒక ప్యాకేజ్ ఉంటుంది, దీన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఇది దేనికి అంటే మనకి యాప్లో మనం CSS యూజ్ చేస్తున్నాం కదా, app.css అని. సో దీనికి ఎర్రర్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకొని just.config.js అనే ఫైల్ క్రియేట్ చేసి కోడ్ రాస్తే మీకు ఎర్రర్ పోద్ది అనమాట. తర్వాత మీకు జస్ట్కి సంబంధించిన ఎర్రర్ వస్తే మీరు env ఫైల్ ఒకటి క్రియేట్ చేసి .env ఫైల్ అక్కడ స్కిప్ ఫ్రీలైట్ చెక్ అనేది ట్రూ పెడితే మీకు ఎర్రర్ పోద్ది అనమాట. ఇంకా అలానే యూట్యూబ్ యూజర్స్లో ఇక్కడ ఈ 3 లైన్స్ కామెంట్ చేయండి. అలానే గిట్హబ్ యూజర్స్లో కూడా ఇక్కడ ఈ 3 లైన్స్, అలానే ఇవి యూజ్ చేసే ఫెచ్ మెథడ్స్, ఇంకా మనం వాటిని యూజ్ చేసి డిస్ప్లే చేసే కంటెంట్ కూడా కామెంట్ చేస్తే మీకు టెస్ట్ అనేది రన్ అవుద్ది. అలానే అప్లికేషన్ కూడా కరెక్ట్గా రన్ అవుద్ది. సో అప్లికేషన్ రన్ చేసేటప్పుడు వీటిని కామెంట్ చేయకండి, ఎందుకంటే అవుట్పుట్ అనేది చూపించదు. సో ఇవి మ్యాక్సిమం మీకు వచ్చే ఇష్యూస్. సో వీటికి సొల్యూషన్స్ ఇవన్నమాట. సో ఫైనల్గా యూనిట్ టెస్టింగ్ కూడా మనం చెప్పేసుకుందాం. సో ఒకసారి సమ్మరీ చెప్పుకుందాం. సో ఏపీఎస్ అంటే ఏంటి, ఏపీఎస్ని మనం ఫెచ్ అండ్ యాక్సెస్ యూజ్ చేసి ఎలా డిఫరెంట్ వేస్లో ఇంప్లిమెంట్ చేస్తామన్నది చూసాం. అలానే ఇంపోర్ట్స్ని ఎక్స్పోర్ట్స్ని డిఫరెంట్ వేస్లో ఎలా యూజ్ చేస్తామన్నది చూసాం. ఇంకో యూనిట్ టెస్టింగ్ని జస్ట్ ప్యాకేజ్ యూజ్ చేసి ఎలా చేయొచ్చు అనేది కూడా చూసాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏపీఎస్, ఇంకా ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, జస్ట్ ప్యాకేజ్, యూనిట్ టెస్టింగ్ అన్నీ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ కోర్స్ వచ్చేసరికి Node.js స్టార్ట్ చేయబోతున్నాను. సో ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే షేర్ చేయండి. డౌట్స్ ఉన్నా కామెంట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్ వెంకటేష్ ముగ్లి.